So in our last class we discussed about prehistory, proto-history and history. So prehistory అంటే ఏంటి? The time period where we don't have any literary evidences. మనకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేని టైం పీరియడ్ని మనం ఏమంటున్నాం? ప్రీహిస్టరీ అంటున్నాం. నెక్స్ట్ ప్రోటోహిస్టరీ. సో ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ లిటరరీ ఎవిడెన్సెస్ వీఆర్ అనేబుల్ టు రీడ్. అంటే మనకు లిఖితపూర్వకమైన ఆధారాలు లభించినప్పటికీ మనం వాటిని చదవలేము. ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మనకు కొన్ని సీల్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన రైటింగ్స్ కూడా మనకు ఉన్నాయి, కానీ వాటిని మనం చదవలేము. ఆ టైం పీరియడ్ని మనం ఏమంటున్నాం? ప్రోటో హిస్టరీ అంటున్నాం. సో హిస్టరీ అంటే వీఆర్ హ్యావింగ్ లిటరరీ ఎవిడెన్సెస్ అండ్ వీఆర్ ఏబుల్ టు రీడ్ ద సేమ్. అంటే మనకు లిఖితపూర్వకమైన ఆధారాలు ఉంటాయి, వాటిని మనం చదవగలుగుతాం. సో ఆ ఫేజ్ని మనం ఏమంటున్నాం? హిస్టరీ అంటున్నాం. సో ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి? కాపర్ ఏజ్. కాపర్ ఏజ్ అంటే నథింగ్ బట్ దీనికంటే ముందు మనకేంటి? పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ అని ఉంటుంది. సో అక్కడ మనకి ఏంటంటే స్టోన్ టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు, వీళ్ళు రాతితో చేసిన పనిముట్లను వాడేవాళ్ళు. దాని తర్వాత మనకేంటి? మెటల్ ఇన్వెన్షన్ జరిగింది. దాని తర్వాత వచ్చింది మనకేంటి? కాపర్ ఏజ్. అంటే ఇక్కడ ఏంటి? కాపర్కి సంబంధించిన పనిముట్లను వీళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, దాన్ని మనం కాపర్ ఏజ్ అంటాం. నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్. అంటే ఏంటి? ఇక్కడ బ్రాంజ్తో చేసే పనిముట్లను వీళ్ళు వినియోగంలోకి తీసుకొని రావడం జరిగింది, దాన్ని బ్రాంజ్ ఏజ్. దీని తర్వాత వచ్చింది మనకు ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో డెఫినేషన్ ఇంపార్టెంట్, దానికి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కానీ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ద ఐరన్ ఏజ్ టైం పీరియడ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టరీ ఎరా. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టరీ ఎరా. నెక్స్ట్ దే ఆల్సో బిలాంగ్స్ టు ఐరన్ ఏజ్. నెక్స్ట్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఐవిసి ఈజ్ డెసిఫర్డ్. డెసిఫర్డ్ అంటే ఏంటి? చదవగలుగుతామని అర్థం. సో ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఇచ్చి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేంటి? ఐరన్ ఏజ్, తర్వాత కాపర్ ఏజ్, బ్రాంజ్ ఏజ్. వాళ్ళు అడిగితే ఏంటి? క్రోనలాజికల్ ఆర్డర్ అడగొచ్చు, లేకపోతే సర్టెన్ టైం పీరియడ్ ఇచ్చి అది ఆ టైం పీరియడ్కి సంబంధించిందా లేదా అని అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. స్టేట్మెంట్ బేసిస్లో వస్తే అలా వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇందులో? ప్రీ హిస్టరీ ఎరా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టరీ ఎరా. కరెక్టా రైటా? కరెక్ట్ అన్న వాళ్ళు ఎవరు? కరెక్టా రైటా? చెప్పండి, కరెక్టా రైటా? రాంగా రైటా అనాలి. క్వశ్చన్లో నేను ఓన్లీ ఒకటే చెప్తున్నాను, అక్కడ కరెక్టా రైటా అంటున్నాను. అదే అంటున్నానండి, నేను క్వశ్చనే రాంగ్ అడుగుతున్నాను అంటున్నాను. కరెక్టా రైటా అని అడుగుతున్నాను, మీరు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు అంటున్నాను. రైటా రాంగా అనాలి, లేకపోతే కరెక్టా ఇన్కరెక్ట్ అనాలి. నేను కరెక్టా రైటా అని అడుగుతున్నాను. కావాలని నేను కరెక్టా రైటా అని అడుగుతున్నాను, మీరు ఆ రెండిట్లలో కరెక్టా రైటా అని ఆలోచిస్తున్నారు. అర్థమైందా? మీరు నేను తప్పు చెప్తున్నాను అనేది కూడా మీరు పట్టించుకోవట్లేదు. అంటే అంతగా లీనమైపోయారా, లేకపోతే అసలు ఇక లేరా? 2 ఉంటాయి అందులో. క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే లీనం అవ్వాలి, అంతే. సో 2 అవుతున్నట్టున్నారు మీరు. సరే చెప్పండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టరీ. కరెక్ట్ అన్న వాళ్ళు ఎంతమంది? వ్రాంగ్ అన్న వాళ్ళు ఎంతమంది? మేము ఆ కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు, మాకు తెలియదు అన్న వాళ్ళు మిగిలిన వాళ్ళ? చెప్పండి. ఏదో ఒకటి అయితే ఉండాలి కదా. పోనీ థర్డ్ ఆప్షన్, మేము ఆ టైం పీరియడ్కి సంబంధించిన వాళ్ళం కాదు. చెప్పండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టరీ ఎరానా, ప్రోటో హిస్టరీ ఎరానా, హిస్టారిక్ ఎరానా? ప్రోటో హిస్టరీ. ఎందుకంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ మనకు లభించినా మనం దాన్ని చదవలేం, కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ప్రోటో హిస్టరీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్, ఇట్ బిలాంగ్స్ టు ఐరన్ ఏజ్. ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూజ్డ్ ఐరన్ టూల్స్. కరెక్టా రాంగా? రాంగా. రాంగ్ అన్న వాళ్ళు ఎంతమంది? రైట్ అన్న వాళ్ళు ఎంతమంది? మాకు సంబంధం లేదు అన్న వాళ్ళు ఎంతమంది? అది కూడా చెప్పండి, మాకు సంబంధం లేదు అనేది చెప్పండి. ఐరన్ ఏజ్కి సంబంధించిందా లేదా? సరే ఒక్కొక్కరు చెప్పండి. మీరు చెప్పండి, ఐరన్ ఏజ్కి సంబంధించిందా కాదా? మీరు తెలియదు. మీరు సరే, ఇక్కడ ఇంతకుముందు క్లాస్ విన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మీరు చెప్పండి. మీరు తర్వాత వచ్చారు కదా, ఫస్ట్లో ఐవీసీ అప్పుడు లేరు, మీరు ముగ్గురు లేరు.
అయితే చెప్పకపోతే మీరు చదవట్లేదు, చెప్పకపోతే చదవట్లేదు. కనీసం ఏదో ఒకటి అన్న గెస్ అన్న, ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మంచిగా లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, దానికోసం అన్న కనీసం ఏదో ఒక గెస్. సో దే డోంట్ నో ద యూసేజ్ ఆఫ్ ఐరన్, కాబట్టి ఇది ఐరన్ ఏజ్కి సంబంధించిన టైం పీరియడ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ది, ద స్క్రిప్ట్ ఆఫ్ ఐబీసీ ఈజ్ డెసిఫర్డ్. అంటే డెసిఫర్డ్ అంటే ఏంటి? చదవగలుగుతామని అంటున్నాడు. సో ఆ స్క్రిప్ట్, ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని మనం చదవగలుగుతామా? చదవచ్చు, కానీ అర్థం కాదు. ఏదో చదివితే నాకు తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ అక్కడ ఇలా ఉంది, ఏవో పాయింట్స్ ఉన్నాయి, ఇలా మీరేదో అంటారు, దీన్ని మీరు చదవగలుగుతారు కానీ అర్థం కాదు. అంటే నాట్ ఎట్ డెసిఫర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం చదివి అర్థం చేసుకోలేమని అర్థం. సో చదవలేము అంటే ఏదో అనొచ్చు, దీన్ని నేను బా అంట, ఇది కా అంట, కానీ అది కరెక్టా కదా తెలియదు కదా. సో ఇక్కడ ఏంటంటే డెసిఫర్డ్ మీనింగ్ ఏంటి అంటే మనం దాన్ని చదివి అర్థం చేసుకోలేము, వేరే వాళ్ళకి కన్వర్ట్ చేయలేము అనమాట. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ రాంగ్ అనమాట. సో అప్లికేషన్ ఆఫ్ వాట్ వీ లర్న్ట్ ఇన్ అవర్ క్లాసెస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. అంటే ఇక్కడ మనం చదివిన దాన్ని అప్లికేషన్లో తీసుకొచ్చేదే ఎగ్జామినేషన్. అంతేకాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐరన్ ఏజా, తర్వాత కాపర్ ఏజా, బ్రాంజ్ ఏజా, ఐరన్ ఏజా అనేది రావు. ఒకవేళ వచ్చిందనుకోండి ఆ రోజు మీ అదృష్టం బాగుంది అన్నట్టు. అలాంటివి వస్తాయి, ఏదో ఒకటో రెండో వస్తాయి. అన్ని 150 క్వశ్చన్స్కి 150 రావాలి అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. మీరు నిద్రలో ఉండాలి, లేకపోతే క్వశ్చన్ పేపర్ మీరన్నా ప్రిపేర్ చేసి ఉండాలి. మీకు ఎలాగో ప్రిపేర్ చేసే ఛాన్స్ ఇయ్యరు. మీకు ఇచ్చే ఛాన్స్ ఏంటి? నిద్రపోవచ్చు. కానీ ఈ ఎగ్జామినేషన్ టెన్షన్లో నిద్ర కూడా సరిగా పట్టదు కాబట్టి కళలు కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. ఓకే, అంటే అసలు 2 ఛాన్సెస్ లేవని అర్థం. 2 ప్రాబబిలిటీ ఉంది, అది అసలే లేవని చెప్తున్నాను. సో ఇక్కడ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఐరన్ ఏజా, బ్రాంజ్ ఏజా, కాపర్ ఏజా అనే దానికి ఆ విధంగా అప్లికేషన్ ఉంటుంది. సో దీని తర్వాత మనం చూసింది ఏంటి? జనపదాస్ అగైన్ డెవలప్డ్ ఇంటూ మహాజనపదాస్. సో టోటల్ మహాజనపదాస్ వర్ 16 in India. So among that only Mahajanapad that belongs to southern India, Asmaka. Asmaka ante nothing but combination of erstwhile Karimnagar, Nizamabad and Adilabad districts ni కలిపి మనం అస్మక మహాజనపదం అన్నాం. సో క్యాపిటల్ సిటీ ఏంటి? బోధన్. సో ఆ టైంలో మనం పోధన్ అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు బోధన్. ఓకే, సో దీని తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ మగధ. సో మగధ, రైజ్ ఆఫ్ మగధ. సో ఫస్ట్ డైనాసిటీ ఏంటి మగధ దగ్గర? హరియాంక డైనాసిటీ. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ శిశునాగ డైనాసిటీ, తర్వాత నంద డైనాసిటీ. శిశునాగ డైనాసిటీ, నంద డైనాసిటీ, నెక్స్ట్ మౌర్యన్స్ డైనాసిటీ, తర్వాత వీఆర్ హ్యావింగ్ గుప్తాస్ ఎక్సెట్రా. ఇన్ బిట్వీన్ మనకు శుంగా డైనాసిటీ, కాన్వా డైనాసిటీ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు హరియాంక డైనాసిటీ, నెక్స్ట్ శిశునాగ డైనాసిటీ, ఆఫ్టర్ దట్ వీఆర్ హ్యావింగ్ నంద డైనాసిటీ. నంద తర్వాత మనకు వచ్చింది ఏంటి? మౌర్యన్స్. సో మౌర్యన్స్ తర్వాత మనకు వచ్చింది ఎవరు? శుంగా డైనాసిటీ. సో హియర్ పుష్యమిత్ర శుంగా హ్యాస్ కిల్డ్ లాస్ట్ మౌర్యన్ రూలర్ బృహద్రథ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ శుంగా డైనాసిటీ. ఓకే, శుంగులను ఓడించింది ఎవరు? మళ్ళీ కాన్వాస్. ఓకే, ఈ కాన్వాస్ తర్వాత మనకు చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. తర్వాత వచ్చింది మనకు గుప్తా డైనాసిటీ. గుప్తా డైనాసిటీ తర్వాత మనకు ఉన్నది ఏంటి? పుష్యభూతి డైనాసిటీ, హర్షవర్ధన. సో ఇక్కడ మనకు ఏన్షియంట్ ఇండియా అయిపోతుంది. అదే కాంటెంపరీగా ఇప్పుడు మనం ఈ ఈవెంట్ అంటే ఇక్కడ ఈ నార్థన్ ఇండియాలో చూస్తున్నాం. సదరన్ ఇండియాలో పరిస్థితి ఏంటి? సో బిఫోర్ శాతవాహనాస్ వీఆర్ హ్యావింగ్ లోకల్ ట్రైబల్ కింగ్స్. ఎగ్జాంపుల్ గోబద, నారణ, కంవయాస, సిర్వయాస అండ్ సమగోప. సో గోబద, నారణ, కంవయాస, సిర్వయాస అండ్ సమగోప అనే కొంతమంది లోకల్ ట్రైబల్ కింగ్స్, దే అడ్మినిస్టర్డ్ తెలంగాణ రీజియన్. ఓకే, వీళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తులే మనకెవరు? శాతవాహనులు. ఓకేనా. సో శాతవాహన అంటే ఎవరు? హూ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ? శ్రీముఖుడు వాళ్ళ ఫాదర్ పేరు శాతవాహన. ఆ శాతవాహన వీళ్ళ దగ్గర రాజ ఉద్యోగిలాగా పనిచేసే వాళ్ళని చెప్పేసి మనం కొన్ని పుస్తకాలలో ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ తెలంగాణలో శాతవాహనుల గురించి మనం నేర్చుకుంటాం. సో ఈ శాతవాహనులు కాంటెంపరీ ఎవరికి? మౌర్యన్స్కి. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది ఏంటి మనకు? అది సో ఇక్కడ మౌర్యన్స్ ఉన్నారు. ఈ మౌర్యన్స్ ఉన్నప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నది ఎవరు? శాతవాహనులు ఉన్నారు. సో దీస్ శాతవాహనస్ వర్ కన్సిడర్డ్ టు బి ఫ్యూడటరీస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూడటరీ? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కింగ్.
దాన్ని మనం ఫిడేటరీస్ అంటాం. సో సామంత రాజులు అంటాం మనం తెలుగులో. ఓకేనా. సో ఇక్కడ మౌర్యన్స్ని డిఫీట్ చేసింది ఎవరు? శుంగాస్ని డిఫీట్ చేసిన వాళ్ళు కాన్వాస్. సో దీస్ శాతవాహనాస్ వర్ కన్సిడర్డ్ టు బి కాంటెంపరీస్ ఆఫ్ మౌర్యన్స్, శుంగాస్ అండ్ కాన్వాస్. బట్ శాతవాహనాస్ వర్ ఫిడేటరీస్ అండర్ మౌర్యన్స్ అండ్ శుంగాస్. దే వర్ నాట్ ఫిడేటరీస్ అండర్ కాన్వాస్. సో ఈ కాన్సెప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. సో దీనికంటే ముందు మనకు శాతవాహనుల కంటే ముందున్నది లోకల్ ట్రైబల్ కింగ్స్ ఎవరు? గోబద, నారణ, కంబయాస, సిర్వయాస అండ్ సమగోప. సమగోప దగ్గర రాజ ఉద్యోగులు ఉండి తర్వాత కాలక్రమంలో మౌర్యన్స్కి ఫిడేటరీ లాగా ఉండి ఒక ఇండిపెండెంట్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళే మనకు శాతవాహనాస్ అంటుంది. ఓకే. సో ఇక్కడ శాతవాహనంతో పాటు మనకు కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ద రీజియన్ బిట్వీన్ రివర్ గోదావరి అండ్ రివర్ కృష్ణ ఈజ్ నోన్ యాజ్ అందపదం ఆర్ అందరాట్టం. సో మనకున్న ఈ ఏన్షియంట్కి సంబంధించిన రెఫరెన్సెస్లో తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమాచారం మనకి ఎక్కడెక్కడ దొరుకుతుందంటే, ఒకటి ఋగ్వేదలో ఐతరేయ బ్రాహ్మణం అని ఉంటుంది. ఐతరేయ బ్రాహ్మణం ఆఫ్ ఋగ్వేద ఫర్ ద ఫస్ట్ టైం మెన్షన్డ్ అబౌట్ ద టర్మ్ ఆంధ్ర. ఆంధ్ర అనే పదం మనకు మొట్టమొదటిసారిగా ఎక్కడుంది? ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అందులో మనకి స్టోరీ ఉంది. విశ్వామిత్ర హ్యాస్ కర్స్డ్ హిస్ 50 sons to cross Vindhya mountains and to live with the local non-Aryan tribes such as Andhra, Pundra, Pulinda, Mutiba, Shabara. అంటే వింధ్యా పర్వతాలకు దక్షిణాన ఈ ఛత్తీస్గఢ్, తెలంగాణ ఫారెస్ట్ ఏరియాలో ఆల్రెడీ ఇక్కడ ఆర్యేతరులైనటువంటి గిరిజనులు నివసిస్తున్నారు. నాన్ ఆరియన్ ట్రైబ్స్. వాళ్ళతో పాటు మీరు కూడా నివసించండి అని చెప్పేసి ఒక శాపాన్ని విధించడం జరిగింది. అందులో ఆ ట్రైబ్స్లో ఉన్న పేరు ఆంధ్ర. అది reference for the Telugu people. For the first time the term Andhra was mentioned in the Aitareya Brahmanam of Rigveda. దాని తర్వాత మనకు బుద్ధిస్ట్ జాతక టేల్స్ కానీ, అంగుత్తర నికాయ ఇలాంటి పుస్తకాలలో ఏమనుంది? ద రీజియన్ బిట్వీన్ రివర్ గోదావరి అండ్ రివర్ కృష్ణ ఈజ్ నోన్ యాజ్ అందపదం ఆర్ అందరాట్టం అని. అదేవిధంగా మనకేంటి ఇంకొకటి, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోదావరి, ద టూ సైడ్స్ ఆఫ్ రివర్ గోదావరి వర్ హ్యావింగ్ two respective kingdoms. One is Mulaka and one is Alaka. Okay. Alaka ante nothing but Asmaka, Mulaka ante nothing but మహారాష్ట్రకు సంబంధించిన ఔరంగాబాద్, అలాంటి ప్రతిష్టానపురం ఇటు సైడ్ ఉండే మనకు అది. ఆ కింగ్డమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మనం డిస్కస్ చేసింది ఏంటి? అకార్డింగ్ టు ద స్కంద పురాణం, ద రీజియన్ బిట్వీన్ ద్రాక్షారామం, శ్రీశైలం అండ్ కాళేశ్వరం. సో ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం మధ్యలో ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అన్నాం. త్రిలింగ కాలక్రమేణా మనకేమైంది? తెలంగాణ అయింది. ఓకేనా. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసింది ఏంటి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ స్ప్లైస్ పాయింట్ బిట్వీన్ నార్థన్ ఇండియా అండ్ సదరన్ ఇండియా. సో నార్థన్ ఇండియాకు, సదరన్ ఇండియాకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక స్ప్లైస్ పాయింట్, కనెక్టింగ్ పాయింట్, ఎవ్రీథింగ్. ఓకేనా. దీన్ని మనం తెలంగాణ రీజియన్ని ఆ విధంగా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో అందులో భాగంగా మనం ఈరోజు డిస్కస్ చేసేది ఏంటంటే, ఫస్ట్ శాతవాహనాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో కీప్ ఏ హెడ్డింగ్ శాతవాహనాస్. సో హియర్ శాతవాహనాస్ వర్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ కింగ్స్ టు అడ్మినిస్టర్ శాతవాహనాస్. రాసుకోండి శాతవాహనాస్. వన్ మోర్ థింగ్, 1 minute. What is the difference between kingdom, dynasty and empire? ఇది ఒక కాన్సెప్ట్ చెప్పండి మీరు నాకు, నేను నేర్చుకున్నాక అది రాసుకున్నాను. కింగ్డమ్ అంటే ఏంటి? కింగ్డమ్, డైనాసిటీ, ఎంపైర్ డిఫరెన్సెస్ ఏంటి? ఒకసారి మీరు నాకు చెప్తే నేను ఇక్కడ రాసుకుంటాను, అందరం కలిసి శాతవాహనాస్ గురించి వెళ్ళిపోదాం. ఓకే. రాజులు పాలించేది కింగ్డమ్, ఫ్యామిలీ రూల్. నెక్స్ట్ ఎంపైర్. ఎంపైర్ అంటే ఒక వాస్ట్ ఎంపైర్. సో ఏదైనా రాజ్యాన్ని పరిపాలించే రాజులు ఉంటారు కదా, దాన్ని కింగ్డమ్. ఈవెన్ డైనాసిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ కింగ్డమ్. కానీ ఒకే రాజవంశానికి సంబంధించిన రాజులు వరుస క్రమంలో పరిపాలిస్తే దాన్ని డైనాసిటీస్ అంటాం. ఎగ్జాంపుల్ మౌర్యన్ డైనాసిటీ, శాతవాహనాస్ డైనాసిటీ అంటే ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కాబట్టి డైనాసిటీ అంటున్నాం. ఎంపైర్ అంటే మౌర్యన్ ఎంపైర్. సపోజ్ మౌర్యన్ పీక్ టైం పీరియడ్లో ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మౌర్యన్స్. అలాంటి దాన్ని మనం ఎంపైర్ అంటున్నాం. ఓకే. ఒక సామ్రాజ్యం ఎంపైర్ అంటే తెలుగులో.
అప్పుడు కింగ్ బదులు అతన్ని ఏమంటాం మనం ఎంపరర్ అంటాం, ఎంపరర్. ఓకే, సో ఇక్కడ కింగ్డమ్ అంటే ఒక రాజ్యం, తర్వాత డైనాసిటీ అంటే అదే ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తే దాన్ని డైనాసిటీస్ అంటాం. తర్వాత మనకున్నదే ఎంపైర్. ఎంపైర్ అంటే ఒక వాస్ట్ కింగ్డమ్ని ఎంపైర్ అంటాం. సో నోట్ డౌన్, శాతవాహనాస్ వర్ కన్సిడర్డ్ టు బి ఫస్ట్ డైనాసిటీ టు అడ్మినిస్టర్. శాతవాహనాస్ వర్ కన్సిడర్డ్ టు బి ఫస్ట్ డైనాసిటీ టు అడ్మినిస్టర్ తెలంగాణ అండ్ ఆంధ్ర రీజియన్స్. తెలంగాణ అండ్ ఆంధ్ర. సో తెలంగాణను పాలించిన మొదటి రాజవంశం, తెలంగాణ మరియు ఆంధ్రను పాలించిన మొదటి రాజవంశం శాతవాహనులు. ఓకే, తెలంగాణను మరియు ఆంధ్రను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. ఓకేనా. నెక్స్ట్, శాతవాహనాస్ యునైటెడ్ the regions between river Godavari and river Krishna. Shatavahanas united the region between river Godavari and river Krishna. Okay, and continued their administration. They united the regions between river Godavari and river Krishna and continued their administration. Next, the coins of Samagopa. మనకి ఇక్కడ గోబద, నారణ, కంవయాస, సిరువయాస అండ్ సమగోప. ఈ సమగోప ఒక ట్రైబల్ కింగ్గా ఉన్నప్పుడు ఆయన ఒక కాయిన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ కాయిన్స్ మనకి ఎక్కడ దొరికాయి? కోటలింగాల దగ్గర దొరికాయి. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. ద కాయిన్స్ ఆఫ్ సమగోప were found near Kotilingala. The coins of Samagopa were found near Kotilingala. Okay, so కోటిలింగాలలో సమగోప వేయించిన నాణాలు వెలుగు చూశాయి. ఓకే, సో కోటిలింగాలలో సమగోప వేయించిన నాణాలు వెలుగు చూశాయని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్, కంటిన్యూషన్. వారి జన్మస్థలం బర్త్ థియరీ అని రాసుకోండి. బర్త్ అంటే శాతవాహనులకు సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు చూస్తున్నాం. బర్త్ థియరీ. ఓకే, ఒక్కొక్క హిస్టారియన్ ఒక్కొక్క ప్రాంతాన్ని చెప్తాడు. జస్ట్ మనం ఏంటి అంటే అకార్డింగ్ టు ఆ హిస్టారియన్ మనకు ఆ రీజియన్ ఏంటి అనేది చూస్తాం అంతే. అంటే ఆ థియరీని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం శాతవాహనులు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని, సో ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళని కొంతమంది, లేదు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కొంతమంది, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళని వాళ్ళ థియరీస్ ఇచ్చారు. సో దాని ప్రకారంగా మనం చూస్తున్నాం. సో నెంబర్ 1, ప్రతిష్టానపురం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ది బిలాంగ్స్ టు ప్రతిష్టానపురం. ఎక్కడుంది ప్రతిష్టానపురం? మహారాష్ట్రకు సంబంధించిన ప్రతిష్టానపురం. ఓకేనా. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే దీన్ని పైఠాన్ అని కూడా అంటారు. పైఠాన్, ప్రతిష్టానపురం ఆర్ పైఠాన్. ఓకే, ఈ థియరీ ఇచ్చింది ఎవరు అంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్. పిటి శ్రీనివాస్ అయ్యంగార్. ఓకే, సో అకార్డింగ్ టు పిటి శ్రీనివాస్ అయ్యంగార్ వీళ్ళ బర్త్ ప్లేస్ ఏంటి మనకు? ప్రతిష్టానపురం. అంటే వీళ్ళు ప్రతిష్టానపురానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం చూస్తాం. అంటే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి? ప్రతిష్టానపురం. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఒక కింగ్డమ్ని ఏర్పరచుకొని వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఈ ఏరియాలను పరిపాలించారని చెప్పిన వ్యక్తి ఎవరు మనకు? పిటి శ్రీనివాస్ అయ్యంగార్. నెక్స్ట్, సెకండ్ కాన్సెప్ట్, వీళ్ళు విదర్భ అని చెప్పింది వివి మిరాసి. విదర్భ అని చెప్పింది ఎవరు? వివి మిరాసి. సో వివి మిరాసి ఏమని చెప్పారు? శాతవాహనులు విదర్భ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పారు. ఓకే, విదర్భ ఎక్కడుంది? ప్రజెంట్ విదర్భ ఎక్కడ? విదర్భ ఎక్కడుంది?
బరోడా, మనకు మసాలా వడ తెలుసు, బరోడా తెలుసు అంతేనా? పరోటా, మసాలా వడ ఇవి తెలుసు, బరోడా తెలియదు. ఎక్కడుంది? విదర్భ. ఏ స్టేట్లో ఉందండి విదర్భ? కనీసం చూడండి, ఒకసారి చూడండి కనీసం. విదర్భ, బరోడా ఏంటండి? క్లూ ఇవ్వాలా? ఇండియన్ స్టేట్స్లో ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించిందే క్లూ. చెప్పండి ఏ రాష్ట్రంలో ఉంది విదర్భ? పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్? ఎక్కడ విదర్భ? మహారాష్ట్రనా? కనీసం చెక్ చేసేనే చెప్పండి ఒకసారి, ఒక 1 minute తీసుకొని చూడండి కనీసం. ఇలా అయితే ఎలా నడుస్తుంది? అలా అలా అంతేనా? ఇప్పట్లానే ఎల్లవేళలా. విదర్భ ఇక్కడ, బరోడా ఇక్కడ. ఎక్కడుందండి విదర్భ? మహారాష్ట్ర. ఇంకా బార్డర్ ఎక్కడ? విదర్భ ఎక్కడుంది? మహారాష్ట్ర, గోదావరి, అకోలా ఇవన్నీ ఉంటాయి. చంద్రాపూర్, అకోలా ఈ రీజియన్లో మనకున్నది ఏంటి? విదర్భ. ఓకేనా? సో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పింది ఎవరు? వివి మిరాసి అనే పర్సన్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వాళ్ళు ఏంటి? కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అని చెప్పారు. ఎవరు? కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అని చెప్పింది సుక్తంకర్. అకార్డింగ్ టు సుక్తంకర్ దే బిలాంగ్స్ టు కర్ణాటక. ఓకే, ఈ థియరీస్ మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు స్టేట్మెంట్ బేసిస్లో నన్ను అడగొచ్చు, లేకపోతే ఒక సైడ్ థియరీస్ ఇచ్చి ఇచ్చిన పర్సన్స్ గురించి ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగొచ్చు. ఓకే, సుక్తంకర్ చెప్పింది ఏంటి అంటే వీళ్ళు కన్నడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆంధ్ర రీజన్ అని చెప్పింది ఎవరంటే గుత్తి వెంకట్రావు ఆంధ్ర రీజన్ అని చెప్పాడు. దే బిలాంగ్స్ టు ఆంధ్ర. ఇది చెప్పింది ఎవరు మనకు? గుత్తి వెంకట్రావు. ఏ స్మిత్, తర్వాత బండార్కర్, ఆర్జీ బండార్కర్. ఓకే, గుత్తి వెంకట్రావు, ఏ స్మిత్, ఆర్జీ బండార్కర్. ఇంకొక పర్సన్ పేరు రాసుకోండి, బార్నెట్. BARNET, బార్నెట్. ఓకే, ఇదంతా మనకు చెప్పిన థియరీస్. ఇంకొకటి తెలంగాణ, 5th పాయింట్ తెలంగాణ. 5th పాయింట్ తెలంగాణ. తెలంగాణ అని చెప్పింది ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. బిఎన్ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి. ఇంకొక వ్యక్తి బిఎన్ శాస్త్రి. ఇంకొక వ్యక్తి రాజారెడ్డి. నెక్స్ట్ సంగనబట్ల నరసయ్య. సో తెలంగాణ కాన్సెప్ట్ అని చెప్పింది ఎవరు మనకు? పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి, సంగనబట్ల నరసయ్య, ఇంకొక పర్సన్ ఏంటి? బిఎన్ శాస్త్రి. వీళ్ళు ఇచ్చిన థియరీస్ ప్రకారం ఫస్ట్ వాళ్ళు బిలాంగ్స్ టు ప్రతిష్టానపురం, తర్వాత లేదు వాళ్ళు విదర్భకు అని చెప్పింది వివి మిరాసి, లేదు వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పింది ఎవరు? సుక్తంకర్. ఆంధ్ర ప్రాంతానికి అని చెప్పింది ఎవరు? గుత్తి వెంకట్రావు, ఏ స్మిత్, బార్నెట్, ఇలాంటి వాళ్ళందరూ. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని పివి పరబ్రహ్మ శాస్త్రి, బిఎన్ శాస్త్రి, రాజారెడ్డి అండ్ సంగనబట్ల నరసయ్య. సో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ ఇచ్చారు. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అడిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, లేకపోతే కొన్ని స్టేట్మెంట్ బేసిస్లో అడగొచ్చు. అంటే వివి మిరాసి వీళ్ళు ప్రతిష్టానపురానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు అంటారు. కాకపోతే అది రాంగ్ స్టేట్మెంట్. మనకేంటి? వివి మిరాసి ఏమని చెప్పాడు? విదర్భ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పారనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్లతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏంటి అంటే మనం 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే కరెక్ట్గా చదువుకొని
దాన్ని గుర్తుపెట్టుకోవాలి, లేదా అసలు చదవద్దు. అది చాలా సింపుల్ టెక్నిక్. కానీ చదివితే మంచిగా చదవండి, లేకపోతే సగం వదిలేయండి, కానీ సగం సగం మాత్రం చదవకండి. ఓకే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీ కాదు, సస్టైన్ అవ్వడం ఇవన్నీ ఈజీ కాదు. దానికి చాలా ప్రాక్టీస్ అవసరం, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ అవసరం. మనకెప్పుడు విదర్భ అంటే ఎక్కడ, బరోడా అంటే మనకు తెలియకపోతే చాలా కష్టం. కాబట్టి ఒకసారి ఆ కాంటెంపరీ ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకు కరెంట్ ఓరియంటెడ్గా ఉండే సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, కరెంట్ ఓరియంటెడ్గా ఇప్పుడు మనకు ఐవీసీ ఉంది. ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రీసెంట్గా ఎక్స్కవేషన్లో మనకేమని తెలిసిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3000 సంవత్సరాల బీసీకి సంబంధించిందని చెప్పేసి రీసెర్చర్స్ ఒక చిన్న పేపర్ సబ్మిట్ చేశారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకున్న దాని ప్రకారం కంటే ఇంకా ఒక 200 ఏళ్ళ కంటే ముందే ఉంది అని చెప్పి మనకు ఒక పేపర్ సబ్మిట్ చేశారు. ఒకవేళ ఆ పేపర్ వాళ్ళు అప్రూవ్ చేస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ కల్చర్ ఏమవుతుంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవుతుంది, ఈ సివిలైజేషన్. సో అలాంటి అప్డేట్స్ ఉన్నప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ ఈ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసింది అనేది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటి, వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం మనకిప్పుడు ప్రతి ఏ బుక్లో చూసినా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ విధంగా డిక్లైన్ అయ్యింది అనే దానికి రీజన్స్ లేవు. ఏ విధంగా ఇది అంతమయ్యింది అని చెప్పడానికి మనకు రీజన్స్ లేవు. కొంతమంది ఏమని చెప్పారు, వాతావరణ పరిస్థితులు అని చెప్పారు. కొంతమంది ఆర్యుల దండయాత్ర వల్ల వాళ్ళు అందరూ చనిపోయారని చెప్పారు. కొంతమంది నదులు ఎండిపోవడం వల్ల వాళ్ళు మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారని చెప్పారు. కానీ ఇప్పటివరకు మనకు ఒక క్లియర్ ఎవిడెన్సెస్ అని లేదు. కానీ రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు సబ్మిట్ చేసిన పేపర్లో ఏమనుంది, డ్యూ టు ద క్లైమాటిక్ కండిషన్స్, అంటే వాతావరణ మార్పుల వల్ల వాళ్ళు డిక్లేర్ అయిపోయింది, అంటే అంతరించిపోయింది అని చెప్పి ఒకటి చేశారు. సో ఇప్పుడు వాళ్ళు కరెంట్ ఓరియంటెడ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అక్కడ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూయేషన్. ఒకసారి ఒక 2 minutes తీసుకుని చదవండి. ఆ పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి కదా. సరే, నెక్స్ట్ ఒక చిన్న టేబుల్ రాసుకోండి. ఏ యూనిట్కి వెళ్ళే కన్నా ముందు కూడా ఈ టేబుల్ అనేది కామన్ ఉంటుంది. ప్రతి శాతవాహనస్ కానీ, ఇష్వాకుస్ కానీ, విష్ణుకుండిన్స్ కానీ, వాకాటకాస్ కానీ ఎవరిది చదివినా ఫస్ట్ మనం ఇది ఫౌండర్ ఎవరు అనేది రాసుకోండి. ఫస్ట్ ఫౌండర్ ఆఫ్, జస్ట్ ఫౌండర్ అని రాసుకోండి. శాతవాహన సెడ్డింగ్ ఉంది కాబట్టి ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఎవరు ఫౌండర్? శ్రీముఖ. శ్రీముఖ వాజ్ కన్సిడర్డ్ టు బి ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. టోటల్ రాయకండి, జస్ట్ ఫౌండర్ శ్రీముఖ. నెక్స్ట్ ఇందులో గ్రేటెస్ట్ కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ లాస్ట్ కింగ్ పులోమావి III. రాసుకోండి, ఏం కాదు. నాకు ఇక్కడ రాయబుద్ధి కాక జీపీఎస్ అని రాశాను అంతే. మీ పేపర్, మీ పెన్ను, మీ టైము. నెక్స్ట్ పులోమావి III. ఇది కూడా పిఎం అని రాద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు ప్రైమ్ మినిస్టర్ అలా రాస్తారని పులోమావి III అని రాశాను అనమాట. అట్లా 3 మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మతం, వీళ్ళ రిలీజియన్ అండి. రిలీజియన్ క్యాపిటల్ సిటీ మర్చిపోయాను కదా. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ క్యాపిటల్ సిటీ రాసుకోండి. ఫస్ట్ కోటిలింగాల. ఫస్ట్ క్యాపిటల్ సిటీ కోటిలింగాల. సెకండ్ క్యాపిటల్ సిటీ ప్రతిష్టానపురం. థర్డ్ క్యాపిటల్ సిటీ ధాన్యకటకం.
సో ఫస్ట్ క్యాపిటల్ సిటీ ప్రతిష్టానపురం, సెకండ్ క్యాపిటల్ సిటీ మనకేంటి ప్రతిష్టానపురం, థర్డ్ క్యాపిటల్ సిటీ ధాన్యకటకం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 3 క్యాపిటల్ సిటీలు అంతేనా. కానీ ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఓరియంటేషన్ సింపుల్గా చెప్తాం చూడండి. ఫస్ట్ కోటిలింగాలు అంటే ఎక్కడుంటుంది, ఎక్కడుంటుంది కోటిలింగాల. కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కరీంనగర్. కోటిలింగాల విన్నారా పేరు ఎప్పుడన్నా, సరే. మిగిలిన వాళ్ళు కూడా విన్నారా, సంతోషం. కోటిలింగాల ఓకేనా, కోటిలింగాల కరీంనగర్ దగ్గర ఉంది. సెకండ్ ప్లేస్లో మనకున్నది ఏంటి ప్రతిష్టానపురం. ప్రతిష్టానపురం ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది ప్రతిష్టానపురం. సో కోటిలింగాల నుంచి వాళ్ళు ప్రతిష్టానపురంకి ఎందుకు వెళ్ళి ఉంటారు జనరల్గా, వాట్ వర్ ద పాసిబిలిటీస్ ఏంటండి, అటాక్స్ ఒకటి, ఇంకా వాట్ వర్ ద ప్రాబబిలిటీస్ టు సెక్యూరిటీ, ఓకే. నెక్స్ట్ చెప్పండి, అంటే ఏవేవి కారణాలు ఉండొచ్చు, క్యాపిటల్ సిటీ చేంజ్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉండొచ్చు జనరల్గా. శాతవాహనుల గురించి కాదు, ఎందుకంటే వాళ్ళ గురించి మీకు అసలు తెలియదు కదా, సో వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి, జనరల్గా చెప్పండి అంతే. ఆలోచించకండి. శ్రీముఖుడు అక్కడుండే, గౌతమిపుత్ర శూతకర్ణి ఏంటండి, సరే రీసోర్సెస్. నెక్స్ట్ వనరుల కోసం, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ అటాక్స్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, రీసోర్సెస్ ఒకటి. ఫోర్త్ ప్లేస్ చెప్పండి, ఫుల్గా చెప్పండి. ప్లేస్ అంటే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వచ్చింది ఇందులో, రీసోర్సెస్లో కవర్ అయిపోయింది అంతే. అక్కడ మంచిగా ప్లేస్ ఫ్లాట్గా ఉంటుంది, ఇటువైపు కొంచెం గుంతలుగా ఎత్తు తగ్గులు. ఆయుధాలు, ఓకే. రీసోర్సెస్లో వన్ ఆఫ్ ద ఆయుధాలు, రాజశేఖర్ ఆయుధం, ఇది ఆయుధాలు, ఓకే. ఏంటండి ఎక్స్పెడిషన్స్, అటాక్స్ ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ది. ఎప్పుడైతే కింగ్డమ్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఒక కింగ్డమ్, చిన్న కింగ్డమ్ ఉంది, వాళ్ళు ఇక్కడ ఒక క్యాపిటల్ సిటీ పెట్టుకొని వెళ్తున్నారు. ఒకవేళ కింగ్డమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు క్యాపిటల్ సిటీ కూడా ఒకవేళ చేంజ్ చేయడానికి అవకాశం ఉంది కదా అలా. సో వీళ్ళు మహారాష్ట్ర సైడ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ కాంటెంపరీగా షెకాస్, యవనాస్, పహలవాస్, ఇండో గ్రీక్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళ అటాక్స్ ఎక్కువ అయిపోయాయి. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నప్పుడు, సో దీన్ని సెంటర్గా ఉండడానికి కోసం ఇక్కడ నుంచి క్యాపిటల్ సిటీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అటాక్స్ ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏంటి మనకు ఈ క్యాపిటల్ సిటీ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు, లేకపోతే కొన్ని రీసోర్సెస్ వల్ల కూడా. ఎగ్జాంపుల్ ఏంటి, మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి తన క్యాపిటల్ సిటీని మార్చడం జరిగింది. ఢిల్లీ నార్థన్ ఇండియాలో ఉంటుంది, దౌలతాబాద్ మనకు మహారాష్ట్ర ఏరియాలో ఉంటుంది. సో ఆ దౌలతాబాద్కి ఎందుకు మార్చాడంటే ఆ టైంలో మనకున్న అటాక్స్ ఉన్నాయి, మంగోల్స్ అటాక్స్ వల్ల ఇక్కడ ఈ ఢిల్లీని ఖాళీ చేయించి ఇక్కడ ఓన్లీ మిలిటరీ బేస్ క్రియేట్ చేసి ఇక్కడ దౌలతాబాద్కి క్యాపిటల్ సిటీని మార్చిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. అంటే ఏదైనా క్యాపిటల్ సిటీ చేంజ్ అయినప్పుడు కొన్ని రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ ఏంటి అనేది ఆలోచించే విధానమే మనకు కాంపిటేటివ్ ఆస్పిరెంట్లో కావాలి. అంతేగాని ఫస్ట్ కోటిలింగాల, సెకండ్ ప్రతిష్టానపురం, థర్డ్ ధాన్యకటకం. దీన్ని రివైజ్ చేసి తర్వాత దాన్ని రాసి, ఆ రాసిన పేపర్ని పడేసి తర్వాత మీ బ్రెయిన్లో దాన్ని ఎక్కించుకొని అలాగే చదవాలి, కానీ రీజన్ కూడా గుర్తుండుకోవాలి, ఓకేనా. ఏదైనా మీరు చదివినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. అసలు ఎందుకు వాళ్ళు చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అనే క్వశ్చన్ మార్క్తోనే చదవండి, ఓకే. సో ఇప్పుడు సమగోప దగ్గర వీళ్ళు శాతవాహనాస్ కంటే ముందు ఇక్కడ గోబద, నారణ, కంవయాస, శిర్వయాస, సమగోప అనే లోకల్ ట్రైబల్ కింగ్స్ పరిపాలించారని నీకెలా తెలుసు అని నన్ను క్వశ్చన్ చేశారనుకోండి. వడ్డెమాను ఇన్స్క్రిప్షన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది. ఈ రెండు ఇన్స్క్రిప్షన్లలో ఈ విధంగా మెన్షన్ చేశారు. ఏంటి, లాస్ట్ క్లాస్లో రాయించాను కదా, వడ్డెమాను ఇన్స్క్రిప్షన్ అండ్ బట్టిప్రోలు. సో ఆ రెండు ఇన్స్క్రిప్షన్ వల్ల మనకు బిఫోర్ శాతవాహనాస్ వీఆర్ హ్యావింగ్ గోబద, నారణ, కంవయాస, శిర్వయాస అండ్ సమగోప అనేది. అంటే ప్రతిదానికి మనకి ఎవిడెన్స్ ఉండాలి, అప్పుడే ఏ సబ్జెక్ట్నైనా మనం నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ మనం దాన్ని బట్టి పట్టడమో లేకపోతే వేరే విధంగా కాదు. ఈ ఓరియంటేషన్లో సబ్జెక్ట్ నేర్చుకోండి, ఈజీ అవుతుంది. సో కాంటెంపరీస్ ఇవన్నీ కూడా మీరు కనెక్ట్ చేసుకోండి. కావాల్సి ఇప్పుడు
మౌర్యన్స్ ఇక్కడ గుప్తాస్ వచ్చే వరకు మనం పైన ఏమని చెప్పాం, మౌర్యాస్, శుంగాస్, కాన్వాస్, గుప్తాస్ వస్తారు. ఇప్పుడు గుప్తాస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నది ఎవరు, వాకాటకాస్ ఉంటారు, విష్ణుకుండిన్స్ ఉంటారు. సో దాన్ని మనకి ఇక్కడ ఉన్న రీజనల్ హిస్టరీని కంపారేటివ్గా చూస్తూ ముందుకెళ్ళాలి. మనం ఫస్ట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసుకున్నా తర్వాత తెలంగాణ హిస్టరీకి వచ్చిన, ఆంధ్ర హిస్టరీకి వచ్చిన, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఓన్ నోట్స్లో పైన మౌర్యన్స్ గురించి రాసుకునేటప్పుడు శాతవాహనస్ని కంపారేటివ్గా రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఆ విధంగా మీ ఓన్ నోట్స్ డెవలప్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంతే తప్ప అది ఇండియన్ హిస్టరీ, ఇది రీజనల్ హిస్టరీ, నేను అదంతా చదివిన తర్వాత అంటే కష్టమవుతుంది. అలా అది ఫస్ట్ చదువుకునేటప్పుడు ఓకే, కానీ తర్వాత మీ ఓన్గా మీకు ఒక నోట్స్ ఉండాలి కదా, అందులో ఈ విధంగా రాసుకోండి. ఆ రెండు కంపారేటివ్గా రాసుకున్నప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. సరే, నెక్స్ట్ మతం, రిలీజియన్. ఎక్కడి వరకు వచ్చింది, మనం క్యాపిటల్ సిటీ అయిపోయింది. నెక్స్ట్ రిలీజియన్. సో నెంబర్ 1, రిలీజియన్లో కింగ్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. క్యాపిటల్ సిటీలు 3 ఉన్నాయి, రిలీజియన్లో కూడా 2 ఉంటాయి. నెంబర్ 1, కింగ్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్. వైదిక మతాన్ని రాజులు స్వీకరించారు. రాజులు స్వీకరించింది ఎవరు, వైదిక మతం, వేదిక్ రిలీజియన్. ఓకే, వేదిక్ రిలీజియన్ని కింగ్స్. నెక్స్ట్ సెకండ్, ద క్వీన్స్ ఫాలోడ్ బుద్ధిజం. క్వీన్స్ ఫాలోడ్ బుద్ధిజం. ఓకే, ఎందుకైంటది అంటే మీరు ఫాలో చేస్తే మేము చెయ్యాలా అని చెప్పేసి వాళ్ళు అలిగి వాళ్ళ మీద కోపంతో బుద్ధిజం తీసుకున్నారా, ఎలా? అంతేనా? సపరేట్గా అన్నట్టు. ఓకే, అదే మీ మాట మేము వినొద్దు, మా మాట మీరు వినొద్దు. ఏమని? హెల్దీగా మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని, సిక్ అవ్వకుండా ఉండాలి అనేది. ఓకే, అది బుద్ధిజం. ఏ మూవీ అది? ఓకే, అది మనకు చెప్పింది అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాంటివి కాదు కదా, మూవీలో మీరు చూసింది అది. నెక్స్ట్ మూవీ కాకుండా చెప్పండి, మూవీ కాకుండా జనరల్గా ఇండియన్ హిస్టరీ విన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎందుకు క్వీన్స్ ఫాలోడ్ బుద్ధిజం అండ్ కింగ్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్? అదే ఎందుకు అనేది అడుగుతున్నాను. అదే ఎందుకు? కింగ్స్, క్షత్రియాస్, దే యూజ్ టు పర్ఫార్మ్ సెవరల్ యజ్ఞాస్ అండ్ యాగాస్. బుద్ధిజంలో మనకి యజ్ఞాలు, యాగాలు చేసే ఫెసిలిటీ ఉందా? లేదు కదా. సో ఇక్కడ మనకేంటి, వర్ణా సిస్టంలో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. బ్రాహ్మిన్స్ ఏంటి, పండిత్స్. సో వాళ్ళు వేదాలు చదవాలి, వేరే వాళ్ళకు టీచ్ చేయాలి. క్షత్రియాస్ వచ్చేసి ఏంటి, అడ్మినిస్ట్రేషన్, అంటే కింగ్స్ అందరూ క్షత్రియులు. తర్వాత వైశ్యాస్, ట్రేడ్ అండ్ కామర్స్. శూద్రాస్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ టు సర్వ్ ద అబో 3 వర్ణాస్, దట్ ఈస్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, శూద్రాస్, అది వైశ్యాస్. ఇక్కడ క్షత్రియ ధర్మం ఏంటి, యజ్ఞాలు, యాగాలను నిర్వహించడం క్షత్రియ ధర్మం. సో ఇక్కడ రాజసూయ యాగం, అశ్వమేధ యాగాలు ఇవన్నీ కింగ్స్ ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు కంపల్సరిగా వేదిక్ రిలీజన్ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు బుద్ధిజం అనేది ఆ టైంలో డెవలప్ అయింది కాబట్టి రాణులు వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు దే ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. అంటే చాలామంది కొన్ని గుహలను కట్టించడం కానీ, వీళ్ళకు మొనాస్ట్రీస్, చైత్యాలు, విహారాలు కట్టించడం కానీ అలా. సో కామన్ పీపుల్ ఆ టైంలో ఎక్కువగా ఫాలో అయింది ఏంటి అంటే మనకు బుద్ధిజం. ఎందుకు అంటే ఫస్ట్ మళ్ళీ ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. వేదిక్ రిలీజియన్ ఇనిషియల్ వేదిక్ టైం పీరియడ్, లేటర్ వేదిక్ టైం పీరియడ్ అని ఉంటుంది. ఇనిషియల్ వేదిక్ టైం పీరియడ్లో ఋగ్వేదకు సంబంధించిన టైం పీరియడ్ మొత్తం ఇనిషియల్ వేదిక్ టైం పీరియడ్. వేదాలు ఎన్ని ఫస్ట్ అవి చెప్పండి. ఫస్ట్ 4. 1వ వేదం, 2వ వేదం, 3వ వేదం, 4వ వేదం, అదేనా? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదం. ఓకే, 1వ వేదం, 2వ వేదం అంటారేమని చిన్న డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఋగ్వేదిక్ టైం పీరియడ్లో ఉన్నదాన్ని మనం ఏమంటున్నాం, ఇనిషియల్ వేదిక్ టైం పీరియడ్ అంటున్నాం. రిమైనింగ్ 3 వేదాలను కలిపి మనం లేటర్ వేదిక్ టైం పీరియడ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ వేదిక్ టైం పీరియడ్లో ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న గెట్ టుగెదర్ కానీ, లేకపోతే ఏదైనా అచీవ్మెంట్స్ ఉన్నా వాళ్ళు ఏంటి, దే హ్యాడ్ టు పర్ఫార్మ్ ఏ రిచువల్. రిచువల్ అంటే ఏంటి, రిచువల్ ఆర్ సాక్రిఫైస్, అంటే యజ్ఞాలు, యాగాలను ఖచ్చితంగా నిర్వహించాలి. సో ఇప్పుడు
రాజులు సమ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఓకే, వాళ్ళు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు. కామన్ పీపుల్ ఏమవుతుంది, అది ఒక బర్డెనే కదా వాళ్ళకు. సో ప్రతిసారి ఈ యజ్ఞాలు యాగాలు అంటే వాళ్ళకు వచ్చిన అమౌంటే తక్కువ ఉంటుంది, అందులోనే మొత్తం దీనికి వెళ్ళిపోతుంది. సో ఆర్థోడాక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ లెడ్ టు ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ సచ్ as బుద్ధిజం, జైనిజం. సో వేదిక్ రిలీజన్లో ఏమని ఉంటుంది, మీకు మోక్షం కావాలి అంటే ఇన్ ఆర్డర్ టు అటైన్ సాల్వేషన్ యూ మస్ట్ పర్ఫామ్ రిచువల్స్ అండ్ సాక్రిఫైజెస్. అంటే యజ్ఞాలు యాగాలను మీరు నిర్వహిస్తే మీకేమొస్తుంది, మోక్షం వస్తుంది. ఓకే, మోక్షం అంటే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. హెవెన్ వేరే, మోక్షం వేరే. గుర్తుందో లేదో మీకు, హెవెన్ వేరే, మోక్షం వేరే. మోక్షం అంటే సాల్వేషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెవెన్ అండ్ సాల్వేషన్? హెవెన్ అంటే ఏంటి, సాల్వేషన్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు అటైన్ మోక్షం అంటున్నాం కదా, మోక్షం అంటే ఏంటి, హెవెన్ అంటే ఏంటి? మీరు ఒకవేళ మీ జీవిత క్రమంలో మంచి పనులు చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు. చెడు పనులు చేస్తే ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ మొత్తం మంచి పనులే చేస్తాడు అనుకోండి, ఆయన జీవితం మొత్తం మంచి పనులే చేస్తాడు. ఓకే, అప్పుడు ఆయనను ఎక్కడికి తీసుకెళ్తారు, హెవెన్కి తీసుకెళ్తారు. సో ఆయన చేసిన మంచి తగ్గుతూ వస్తుంటుంది, అంటే ఆయన ఫుల్ఫిల్ అవుతుంటుంది కదా. సో ఈయన చేసిన మంచి ఉందనుకోండి, మెల్లిగా ఆ బ్యాటరీ అనేది డౌన్ అవుతూ వస్తుంది. 0% వచ్చిన తర్వాత మళ్ళీ రీబర్త్ వస్తుంది, మళ్ళీ భూలోకానికి వస్తాడు. వచ్చి ఇక్కడ మళ్ళీ మంచి పని చేస్తాడు అనుకోండి, మళ్ళీ హెవెన్కి వెళ్తాడు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాల్సి వస్తుంది. ఒకవేళ చెడ్డ పని చేస్తే హెవెన్ తర్వాత హెల్ కానీ, హెల్ కంటే ముందు హెవెన్ కానీ, అలా ఆ రెండు కలిపి దాన్ని అనుభవించి మళ్ళీ కిందికి వస్తాడు. కానీ మోక్ష అంటే ఏంటి అంటే ఒక్కసారి చనిపోతే మళ్ళీ రీబర్త్ ఉండదు, దాన్ని మోక్షం అంటారు. సో ఇక్కడ ద కాన్సెప్ట్ ఈజ్ టు గెట్ ద సాల్వేషన్ పర్ఫార్మింగ్ రిచువల్స్ అండ్ సాక్రిఫైస్ వర్ మ్యాండేటరీ. అంటే స్వర్గలోకంకి ప్రాప్తిరస్తు వేరే, మోక్షం వేరే. మోక్షం అంటే మళ్ళీ దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ రీబర్త్. అది అంటే ఇది నేను చెప్పింది కదా, పుస్తకాలలో ఉన్నది, ఆ విధంగా చెప్తాను. సో హెవెన్, సాల్వేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బుద్ధిజంలో ఇక్కడ ఆర్థోడాక్స్ ప్రిన్సిపల్స్ వల్ల జనం విసిగిపోయి ఉన్నారు, కాబట్టి వాళ్ళకు ఒక న్యూ రిలీజన్ కావాలి. సో బుద్ధిజంలో మనల్ని ఏమన్నారంటే బుద్ధిజంలో వాళ్ళు ఏమన్నారు అంటే సాల్వేషన్ కావాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి, నాట్ టు హార్మ్ ఎనీ ఎనిమల్స్, లేకపోతే నాన్ వైలెన్స్, ఇవి ఫాలో అవ్వమని చెప్పారు. సో కామన్ పీపుల్కి ఈజీ అయింది ఏంటి, బుద్ధిజం. సో మెనీ కామన్ పీపుల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఆ టైం పీరియడ్లో వీళ్ళు ప్యాటర్నేజ్ అంటే ఏంటి, ఆదరించడం వల్ల మనకేమైందంటే ఇక్కడ రాణులు, కామన్ పీపుల్ వచ్చేసి చాలా వరకు ఏంటి అంటే వాళ్ళు బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది, వేరస్ కింగ్స్ దే ఫాలోడ్ వేదిక్ రిలీజన్. సో అది కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ రాసుకోండి, అఫీషియల్ లాంగ్వేజ్. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో చూడండి. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృత్. అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్. సాంస్క్రిత్ కంటే ముందు, సాంస్క్రిత్ వేరే, ప్రాకృత్ వేరే. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్. ఓకే, నెక్స్ట్ అఫీషియల్ సింబల్. ఇప్పుడు మీకు ఒక రాజమౌళి సినిమా వస్తే లాస్ట్కి ఒక ముద్ర వస్తుంది కదా, అలా ఏదైనా రాజుకు సంబంధించిన ఒక జెండా ఉంటే దానిపైన ఒక ముద్ర ఉంటుంది, అఫీషియల్, దాన్ని అఫీషియల్ సింబల్ అంటారు. సో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్, అఫీషియల్ సింబల్ వచ్చేసి మనకు సన్, కొడుకు కాదు సూర్యుడు, ఈ సన్, SUN. ఓకే, సన్ అంటే SON కాదు, SUN, సన్ అంటే ఓకే సూర్యుడు. సో ఒకసారి చూడండి, ఫౌండర్ ఎవరు, శ్రీముఖుడు. గ్రేటెస్ట్ కింగ్ ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి. లాస్ట్ కింగ్ ఎవరు, పులోమావి III. తర్వాత మనకు క్యాపిటల్ సిటీ ఏంటి, కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. అఫీషియల్ రిలీజన్ ఏంటి, ద కింగ్స్ ఫాలోడ్ వేదిక్ రిలీజన్, క్వీన్స్ ఫాలోడ్ బుద్ధిజం. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్, అఫీషియల్ సింబల్ సన్. సో ఫస్ట్ ఫౌండర్ మనకి ఎవరు, శ్రీముఖ. సో శ్రీముఖాస్ ఫాదర్ నేమ్ ఏంటి, శాతవాహన. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ హియర్. Samagopa and Srimukha coins, Samagopa and Srimukha coins
were found near Kotilingala. Samagopa and Srimuka coins were found near Kotilingala. Samagopa and Srimuka coins were found near Kotilingala. They both have resemblance. They both have resemblance. Resemblance అంటే రెండు ఒకే విధంగా పోలి ఉన్నాయి. Resemblance. Resemblance. ఓకే. సో ఇక్కడ శ్రీముఖుడి మరియు సమగోప నాణములు ఒకరి ఏమంటే పోలి ఉన్నాయి అని చెప్పాల్సి వస్తుంది. సో పదం రావట్లేదు మనకు. శ్రీముఖుడు అండ్ సమగోప ఇరువురి నాణాలు ఒకే పోలికతో ఉన్నాయి అని రాసుకోండి. ఓకే, సరిపోలి ఉన్నాయి లేకపోతే ఒకే పోలికతో ఉన్నాయి అని తెలుగు మీడియం వాళ్ళు రాసుకున్నారు. సో ఇప్పుడు సేమ్ ఒకేలాగా ఉన్నాయి అంటే ఏంటి అంటే శ్రీముఖుడు లాస్ట్ ఎవరి దగ్గర పనిచేసి ఉంటాడు, సమగోప దగ్గర పనిచేసి ఉంటాడు. దట్ ఈస్ ద రీజన్ ఆ కాయిన్స్ కూడా సేమ్ ఉండొచ్చు అనేది ఒకటి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. శ్రీముఖ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ శాతవాహన డైనాసిటీ లేకపోతే ఫౌండెడ్ అని ఏదైనా. శ్రీముఖ ఫౌండెడ్ ఇండిపెండెంట్ శాతవాహన డైనాసిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్ శాతవాహన. ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్ శాతవాహన మీన్స్ శ్రీముఖ ఫౌండెడ్ ఇండిపెండెంట్ శాతవాహన డైనాసిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్ శాతవాహన. సో ఆయన వాళ్ళ తండ్రికి గుర్తుగా వంశానికి ఏమని పెట్టాడు, శాతవాహన అనే ఒక పేరును తీసుకొని రావడం జరిగింది. సో శాతవాహనుడు ఎవరు, శ్రీముఖుడి తండ్రి. ఓకే, శ్రీముఖుడు ఎవరు, శాతవాహన కొడుకు. ఓకే, శాతవాహన కొడుకు, అంతేనా. సో నెక్స్ట్ కంటిన్యూషన్లో రాయండి. బుక్స్ అంటే వీళ్ళకి సంబంధించిన రెఫరెన్స్ ఉండే బుక్స్. ఓకే, బుక్స్కి సంబంధించి నెంబర్ 1 ద్వాత్రశంసిక పుత్తలిక. తిట్టలేదు నేను, తిట్లనుకున్నారు, ఏదో తిడుతున్నాడు అనుకోకండి. ద్వాత్రశంసిక పుత్తలిక ఒక పుస్తకం పేరు అది. ఓకే, కొన్నిట్లలో శిఖ అని కూడా ఉంటుంది. శిఖ ఆర్ తిక మీ ఇష్టం. ఓకే, సో ద్వాత్రశంసిక పుత్తలిక అనే ఒక పుస్తకంలో ఏముందో రాసుకుంది. దీని ఆథర్ ఏంటి అంటే అన్నోన్ ఆథర్, తెలియదు మనకు. చరిత్రలో ఈ పుస్తకం ఒకటి ఉంది అనేది తెలుసు కానీ దాని ఆథర్ ఎవరో తెలియదు. ఎందుకంటే ఈ స్టోరీస్ అన్నీ మనకు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ ఓరల్గా పాస్ అయ్యాయి. అంటే సపోజు ఎప్పుడన్నా విలేజ్కి వెళ్తే మీ గ్రాండ్ పేరెంట్స్ ఏదో కొన్ని స్టోరీస్ చెప్తుంటారు, ఆ టైంలో ఇలా జరిగింది. ఆ స్టోరీస్ వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఆ విధంగా పాస్ అవుతుంది. సో రేపొద్దున మీరు కూడా నానమ్మలో తాతలో అయినప్పుడు మీ వాళ్ళకి అప్పుడు ఏంటి అంటే మీరు చెప్పాలి, కానీ మీరు చెప్పరు. అప్పటికి ఏదో స్మార్ట్ మొబైల్ ఉంటుంది, ఆన్ చేసి ఇస్తారు, అయిపోతుంది అంతే. కానీ ఆ టైంలో అలా లేదు కదా. కొన్ని జనరేషన్స్కి ఏమయ్యాయి, కొన్ని స్టోరీస్ ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి పాస్ అవుతూ వచ్చాయి కాబట్టి అది ఆథర్ తెలియదు మనకు, కానీ పుస్తకం పేరు మాత్రం ఉంటుంది. ఓకే, ఇందులో ఏమని ఉందో రాసుకోండి. నెంబర్ 1 శాతవాహనాస్ వర్ డిసెండెన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. శాతవాహనాస్ వర్ డిసెండెన్స్ ఆఫ్ బ్రాహ్మణ మేల్. శాతవాహనాస్ వర్ డిసెండెన్స్ ఆఫ్ బ్రాహ్మణ మేల్ అండ్ నాగ ఫీమేల్. నాగజాతికి సంబంధించిన ఫీమేల్ అండ్ బ్రాహ్మిన్ మేల్కి సంబంధించిన వారసులు అని చెప్పేసి మనకి పుస్తకం చెప్తుంది. దే వర్ డిసెండెంట్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్ మేల్ అండ్ నాగా ఫీమేల్. ఓకే, నాగా క్లాన్ ఫీమేల్, నాగవంశానికి సంబంధించిన ఫీమేల్. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ అంటే వీళ్ళకి సంబంధించిన రెఫరెన్సెస్ ఏమున్నాయని చూస్తుంది. సెకండ్ ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం పుస్తకం పేరు. ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం.
written by Jina Prabha Suri. Jina Prabha Suri. సో అకార్డింగ్ టు ద ద్వాత్రిశంతిక పుత్తలిక పుస్తకం వీళ్ళేంటి బ్రాహ్మిన్ మేల్ అండ్ నాగా జాతి ఫీమేల్. సో వీరి వారసులు అని చెప్పేసి మనకు ఈ పుస్తకంలో ఉండడం చూస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ మనకేంటి ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంత. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? జీన ప్రభ సూరి. సో ఖచ్చితంగా మనకు పుస్తకాలపైన 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ పుస్తకాలను బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ పుస్తకం వస్తుంది మీరు ఏం చేయండి అంటే ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు అన్ని ఇప్పటి నుంచే లాస్ట్ పేపర్ ఒకటి ఓపెన్ చేయండి, అక్కడ ఆ బుక్ పేరు ఆథర్ రాసుకోండి. ఏదన్నా ఒక లాస్ట్ పేజ్ ఓపెన్ చేయండి, ఏం కాదు, నామకే వస్తున్నా రాసుకోండి ఇప్పుడన్నా కనీసం. మీకు ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీలో పుస్తకాలు వస్తే అన్నీ అక్కడే రాయండి. ఎందుకంటే మనం తర్వాత అన్నీ ఒక దగ్గర రాసుకుందాం అనుకుంటాం, మనం రాయం అవి. ఓకే, సో ఫస్ట్ ద్వాత్రిశంతిక పుత్తలిక పుస్తకం ఒకటి, అన్నోన్ ఆథర్ అని రాయండి. ఇంకొకటి కల్ప సిద్ధాంత అనే పుస్తకం, ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంత పుస్తకం రిటన్ బై జీన ప్రభ సూరి. సో లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్న పుస్తకాలు ఏంటి? మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకం. ఓకే, మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకం. మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకం. అందులో ఏముంది ఇండికా పుస్తకంలో? హౌ టు కన్వర్ట్ యువర్ గ్రే హెయిర్ ఇంటూ వైట్ బ్లాక్ హెయిరా? అది కాదు కదా, అది ఇండికా ఈజీ ప్యాకెట్లు అవి కాదు. ఇండికా పుస్తకంలో ఏమనుంది మనకు? ప్రతిష్టానపురం గురించి చెప్పారు, తర్వాత అక్కడున్న మౌర్యుల గురించి చెప్పారు. సో మౌర్యాస్ కాంటెంపరీ ఎవరు? మెగస్తనీస్ వచ్చినప్పుడు మౌర్యన్ కింగ్ ఎవరున్నారు? మౌర్యన్ కింగ్ ఎవరున్నారు? చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ సెల్యూకస్ నికేటర్. సో సెల్యూకస్ నికేటర్కి సంబంధించిన అంబాసిడరే మనకెవరు? మెగస్తనీస్. సో సెల్యూకస్ నికేటర్ హ్యాస్ సెంట్ హిజ్ అంబాసిడర్ మెగస్తనీస్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. అండ్ చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చిన మెగస్తనీస్ రాసిన పుస్తకం ఏంటి మనకు? ఇండికా అని ఒక పుస్తకం రాశాడు. అందులో హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద పాటలీపుత్ర సిటీ అండ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద కింగ్ చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ హీ విజిటెడ్ ఇండియా, అంటే ఆ ప్రతి ప్రాంతాన్ని ఎక్కువగా విజిట్ చేసి హీ ఆల్సో మెన్షన్డ్ దట్ ద ఆంధ్ర కింగ్స్ హ్యావ్ 30 ఫోర్టిఫైడ్ సిటీస్, తర్వాత ఎలిఫెంటరీ ఫోర్స్, క్యావలరీ ఫోర్స్, తర్వాత ఫుట్ సోల్జర్స్, కాల్బాలం, ఇవన్నీ ఉన్నాయని చెప్పాడు. సో ఎవరు ఇదంతా చెప్పింది? మెగస్తనీస్. ఆయన పుస్తకం ఏంటి? ఇండికా. సో ఆ పుస్తకంలో ఏంటి? మౌర్యన్స్ దగ్గరకు వచ్చి ఈ శాతవాహనస్ గురించి కూడా ఆయన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇది మనం లాస్ట్ క్లాస్లో రాయించాలి. సో నెక్స్ట్ కంటిన్యూషన్. ఈ పుస్తకం ఏంటి? ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం. సో ఇక్కడ ఈయన చెప్పింది ఏంటి అంటే రాసుకోండి. దే వర్ డిసెండెంట్స్ ఫ్రమ్ బ్రాహ్మణ ఫీమేల్ అండ్ నాగా క్లాన్ మేల్. అంటే క్వైట్ ఆపోజిట్, ఇంతకంటే ముందు చెప్పిన దానికి ఆపోజిట్. బ్రాహ్మణ ఫీమేల్ అండ్ నాగా క్లాన్ మేల్కి సంబంధించిన వారసులు అని చెప్పి చెప్తున్న పుస్తకం ఏంటి మనకు? ప్రతిష్టానపుర కల్ప సిద్ధాంతం రిటన్ బై జీన ప్రభ సూరి. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ రాసుకోండి. దీపకర్ణి పుస్తకం పేరు దీపకర్ణి కథ. దీపకర్ణి కథ, దీపకర్ణి కథ, దీపకర్ణి కథ రిటన్ బై, సరే ఇది దీపకర్ణి కథ అనేది ఏంటంటే ఒక పార్ట్. ఓకే, దీపకర్ణి కథ అనేది ఒక పార్ట్. అది ఏ పుస్తకంలో ఉందో రాసుకోండి. ఫస్ట్ దీపకర్ణి కథ అని రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సోమదేవ సూరీస్ కథా సాగరం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోమదేవ సూరి కథ సరిత్ సాగర. కథ సరిత్ సాగర. ఓకే, సోమదేవ సూరీస్ కథ సరిత్ సాగర అనే పుస్తకంలో మనకు దీపకర్ణి కథ ఉంది. ఆ దీపకర్ణి కథలో శాతవాహనుల గురించి మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ఇంకొక పుస్తకం
అభిదాన చింతామణి. సో సోమదేవ సూరీస్ కథా సరిత్ సాగరాలో ఇది ఒక పార్ట్ ఆఫ్ సోమదేవ సూరీస్ కథా సరిత్ సాగర. ఇంకొక పుస్తకం వచ్చింది మనకేంటి, కథా సరిత్ సాగర పుస్తకం రాసింది ఎవరు, సోమదేవ సూరి. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ ఉంది, రాసుకోండి. 4th రెఫరెన్స్, ద బుక్ పేరు అభిదాన చింతామణి. బుక్ పేరు అభిదాన చింతామణి. అభిదాన చింతామణి. అభిదాన చింతామణి. ఓకే, ఇట్ ఈస్ రిటన్ బై హేమచంద్ర. ఇట్ ఈస్ రిటన్ బై హేమచంద్ర. ఇట్ ఈస్ రిటన్ బై హేమచంద్ర. అతను చెప్పింది ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ శాతవాహన. ప్లీజ్ నోట్ డౌన్. ద మీనింగ్ ఆఫ్ శాతవాహన దట్ ఈస్ శాలివాహన, విచ్ మీన్స్ ప్యాడీ, అంటే వరి అనే అర్థమని ఈయన చెప్పారు. అభిదాన చింతామణి రాసిన, సరే హేమచంద్ర రాసిన అభిదాన చింతామణిలో శాతవాహన ఆర్ శాలివాహన, వాళ్ళకున్న ఇంకొక పేరు ఏంటి, శాలివాహన అని రాసి, శాలివాహన అంటే ఏంటి అర్థం, వరి అని అర్థం అంట, వరి. సో వీళ్ళు ఏంటంటే ఈ వరి పంటను ఎక్కువగా ఈ కృష్ణా గోదావరి దగ్గర పండించి వాళ్ళు అక్కడ ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారనే ఒక కథ ఇందులో ఉంటుంది. సో మనకు ఆ స్టోరీస్ అవసరం లేదు, జస్ట్ అభిదాన చింతామణి బుక్ రిటన్ బై హేమచంద్ర. సో ఆ హేమచంద్ర చెప్పింది ఏంటి, శాలివాహన అంటే ఏంటి మీనింగ్ వరి అని అర్థం. ఓకేనా, శాలివాహన అంటే మీనింగ్ ఏంటి, వరి. నెక్స్ట్ క్యాపిటల్ సిటీ రాసుకున్నారు కదా, క్యాపిటల్ సిటీ వరుసగా 3 అవి రాశారు కదా. నెక్స్ట్ కాయిన్స్, సైడ్ హెడ్డింగ్ కాయిన్స్. ఒక 2 minutes తీసుకున్నది ఒకసారి చదవండి, కొన్ని పేర్లు కొత్తగా ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఏది చదివినా కనెక్టింగ్ డాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చదివినా దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, దాని తర్వాత వచ్చే రిజల్ట్ కూడా తెలిసి ఉండాలి. ఓకేనా, ఏ కాన్సెప్ట్ ఉన్నా. సపోజ్ శాతవాహనుల గురించి మీరు చదువుతుంటే శాతవాహనుల కంటే ముందు వాళ్ళ గురించి తెలియాలి, శాతవాహనులు ఏ విధంగా అంతమయ్యారు అనేది కూడా తెలియాలి. సో సపోజ్ ఎగ్జాంపుల్ శాతవాహనస్ ఉన్నారు. సో శాతవాహనస్ కంటే ముందు మనకు జరిగింది ఏంటి, గోబద, నారాయణ, కంబయాస, శిర్వయాస అండ్ సమగోప, తర్వాత మౌర్యన్స్, ఈ స్టోరీ అంతా గుర్తుండాలి. సో శాతవాహనుల తర్వాత అంటే శాతవాహనుల దగ్గర ఉన్న ఒక రిప్రజెంటేటివ్స్ ఎవరు, ఇష్వాకుస్. సో ఇక్కడ లాస్ట్ క్లాస్లో నేను ఏమని చెప్పాను, ఎప్పుడైతే ఈ రాజులు వీక్ అయిపోతారు అంటే ఏంటి, అంత బలంగా లేకపోవడం కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ వీక్ అవుతున్నప్పుడు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏం చేస్తారు, దే స్టార్ట్ రివోల్ట్ అగెనిస్ట్ దేర్ మాస్టర్ అండ్ దే విల్ కిల్ ద కింగ్ అండ్ దే విల్ డిక్లేర్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఇక్కడ శాతవాహనులకు సంబంధించిన శ్రీశాంత మూల అని ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఆ రిప్రజెంటేటివ్ ఏం చేశాడు, పులోమావి III ఉన్నప్పుడు ఇతని పైన తిరుగుబాటు చేసి ఇతన్ని చంపివేసి నెక్స్ట్ వచ్చే డైనాస్టీ మనకేంటి, ఇష్వాకుస్ డైనాస్టీ. అంటే మనకు మధ్యలో ఏమేం జరుగుతుందో గుర్తుండాలి, వాళ్ళ
స్టార్టింగ్ గుర్తుండాలి, ఎండింగ్ గుర్తుండాలి. చాలా క్లియర్గా ఐడియా ఉండాలి ఇది మొత్తం. అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ అండ్ ఆంధ్ర హిస్టరీ ఇదే విధంగా ఉండాలి. అంటే మన మైండ్లో ఒక మ్యాప్ ఉండిపోవాలి. శాతవాహనస్ తర్వాత ఎవరు? ఇక్ష్వాకుస్. సో ఇక్ష్వాకుస్ తర్వాత వచ్చింది ఎవరు? వాకాటకాస్. వాకాటకాస్ తర్వాత వచ్చింది ఎవరు? విష్ణుకుండిన్స్. సో విష్ణుకుండిన్స్ తర్వాత మన దగ్గర వచ్చింది ఏంటి? చాళుక్య నిర. చాళుక్య నిర తర్వాత వచ్చింది ఎవరు మనకు? ముదిగొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్. తర్వాత వచ్చింది కాకతీయాస్. తర్వాత వచ్చింది మనకి ఎవరు? కాకతీయాస్ తర్వాత ఉన్నది వెలమా కింగ్స్ ఉన్నారు. వెలమా కింగ్స్ తర్వాత కుతుబ్ షాహీస్, తర్వాత అసఫ్ జాహీస్ అనేది. సో ఒకవేళ మీరు కుతుబ్ షాహీస్ గురించి నేర్చుకునేటప్పుడు వాళ్ళ స్టార్టింగ్ ఏంటి అనేది తెలియాలి. వాళ్ళు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారో తెలియాలి, ఏ విధంగా వాళ్ళు డిక్లైన్ అయిందో కూడా తెలియాలి. ఓకే, ఆ కాన్సెప్ట్లో మీరు నేర్చుకున్నప్పుడే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిజల్ట్ బాగా ఉంటుంది. లేకపోతే ఈ కనెక్టింగ్ డాట్స్ మిస్ అయితే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ కుతుబ్ షాహీస్ గురించి అనుకోండి. సిన్స్ ఇట్ ఈజ్ ఓరియంటేషన్ సెషన్, వేరే టాపిక్కి వెళ్తున్నాను, ఇక్కడ రాపిస్తాను, రాసుకోకండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మొఘల్స్ ఉన్నప్పుడు నార్థన్ ఇండియాలో, ఇక్కడ సదరన్ ఇండియాలో మనకేంటి డెక్కన్ సుల్తాన్స్ అనే వాళ్ళు ఉంటారు. డెక్కన్ సుల్తాన్స్ అంటే బహుమనీ కింగ్డమ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా బహుమనీ కింగ్స్ అనే పేరు? సో బహుమనీ కింగ్స్ ఏమవుతారంటే డిసింటిగ్రేట్ అయిపోతుంది. బహుమనీ కింగ్డమ్ కాంటెంపరీ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్, ఇట్ విల్ గెట్ డిసింటిగ్రేటెడ్. డిసింటిగ్రేటెడ్ అంటే ఏంటి? బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం అవుతుంది. అందులో నెంబర్ 1 బీదర్, నెంబర్ 2 బీరార్, నెంబర్ 3 బీజాపూర్, నెంబర్ 4 అహ్మద్ నగర్ అండ్ నెంబర్ 5 గోల్కొండ. సో ఈ గోల్కొండ అంటే ఎవరంటే కుతుబ్ షాహీస్కి సంబంధించిన రూలర్స్. సో ఎప్పుడైతే బహుమనీ కింగ్డమ్ ఉందో తెలంగాణ ప్రాంతానికి ఒక ఇన్ఛార్జ్ లాగా పరిపాలించింది గోల్కొండ కింగ్స్. ఈ బహుమనీ కింగ్స్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, వీళ్ళు ఇక్కడ రిప్రజెంటేటివ్స్ కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నారు. సో దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ దే స్టార్టెడ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఎ కుతుబ్ షాహీస్ కింగ్స్. సో వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి? గోల్కొండ. ఈ బహుమనీ కింగ్స్ తోటి తరచుగా యుద్ధాలు చేసిన వాళ్ళు ఎవరంటే విజయనగర కింగ్స్. అంటే కాంటెంపరీగా మనకు ఉండే వాళ్ళు ఎవరు? విజయనగర కింగ్స్ ఉన్నారు, బహుమనీ కింగ్స్ ఉన్నారు, పైన నార్థన్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నారు. ఈ కుతుబ్ షాహీస్ని డిఫీట్ చేసిన వ్యక్తులు ఎవరంటే మొఘల్ కింగ్ ఔరంగజేబు కుతుబ్ షాహీస్ని డిఫీట్ చేయడం జరిగింది. మళ్ళీ అసఫ్ జాహీస్ వచ్చే వరకు 37 సంవత్సరాలు తెలంగాణ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మొఘల్స్. సో ఈ లింక్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడేమవుతుందంటే మన సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది, లేదా చాలా కష్టం. ఒకటి చాళుక్య నిరాన్ ఉంటుంది. అదేంటంటే మన హిస్టరీలో మొత్తం డ్రై సబ్జెక్ట్, అది డ్రై టాపిక్. చాళుక్యన్ ఎరాని, చాళుక్యన్ ఎరా. సో ఈ చాళుక్యన్ ఎరాలో ఈస్టర్న్ చాళుక్యాస్ అని ఉంటారు, వెస్టర్న్ చాళుక్యాస్ అని ఉంటారు, కళ్యాణి చాళుక్యాస్ ఉంటారు, ముదిగొండ చాళుక్యాస్ ఉంటారు, వేములవాడ చాళుక్యాస్ ఉంటారు. సో వీళ్ళందరినీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇండియన్ హిస్టరీకి చాళుక్యాస్ కూడా ఇంపార్టెంట్, కానీ మనకెవరు ఇంపార్టెంట్? వేములవాడ చాళుక్యాలు, ముదిగొండ చాళుక్యాలు మాత్రమే ఇంపార్టెంట్. కానీ వాళ్ళ బేసిస్ ఎక్కడుంది? ఫస్ట్ శాతవాహనస్ ఉన్నారా? శాతవాహనస్ తర్వాత మనకు వచ్చింది ఎవరు? ఇక్ష్వాకుస్ అని చెప్పాను. సో శాతవాహనుల దగ్గర వాళ్ళు సామంత రాజులుగా ఉండి లేటర్ దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ ఇక్ష్వాకుస్ డైనాసిటీ. సో ఇక్ష్వాకుస్ డైనాసిటీ ఓన్లీ మనకేంటి అంటే ఇక్కడ కృష్ణ, గుంటూరు వ్యాలీ, నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత ఖమ్మం ఏరియాస్ మాత్రమే పరిపాలించేవాళ్ళు. అంటే శాతవాహనుల తర్వాత రాజ్యం మొత్తం ఇక్ష్వాకుల చేతిలోకి వెళ్ళిపోలేదు. మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని రాజ్యాలు వాకాటక చేతిలోకి, కర్ణాటకకు సంబంధించిన కొన్ని చుట్టు శాతకర్ణీలు అని ఉంటారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. మనకు ఫోకస్ ఏంటి? ఓన్లీ ఇక్ష్వాకుస్ మాత్రమే కావాలి. ఎందుకంటే తెలంగాణ రీజియన్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేశారు, ఆంధ్ర ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంది మాత్రమే మనకి ఇంపార్టెంట్. కాబట్టి శాతవాహనుల తర్వాత మనం నేర్చుకునేది ఏంటి? ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ని డిఫీట్ చేసిన వాళ్ళు ఎవరంటే పల్లవాస్. ఇక్కడ మనకి ఇక్ష్వాకుస్ ఉన్నారు, వీళ్ళని డిఫీట్ చేసింది పల్లవాస్. అంటే కాంటెంపరీస్ ఆఫ్ తమిళనాడు ఎవరు ఉన్నారు? పల్లవాస్. అంటే ఇక్కడ శాతవాహనస్ ఉన్నారు, పైన మనకు మౌర్యాస్, తర్వాత శుంగాస్, కాన్వాస్ ఉన్నారు. తర్వాత వచ్చింది మనకి ఎవరు? గుప్తాస్ వచ్చారు. ఇక్కడ సౌత్ ఇండియాలో ఎవరున్నారు? పల్లవాస్ ఉన్నారు. ఎప్పుడైతే శాతవాహనుల తర్వాత మనకి ఇక్ష్వాకుస్ వచ్చారో, ఇక్ష్వాకుస్ కాంటెంపరీస్ ఎవరున్నారు? పల్లవాస్ ఉన్నారు.
ఈ పల్లవాస్ డిఫీట్ చేసింది ఎవరిని? ఇష్వాకుస్ని పల్లవాస్ డిఫీట్ చేయడం జరిగింది. కానీ కర్నూలు దగ్గర ఒక ట్రైబల్ కింగ్స్ ఉంటారు. కర్నూలు కడప ఏరియాలో ఒక ట్రైబల్ కింగ్స్ ఉంటారు. ఈ ట్రైబల్ కింగ్స్ ఎవరు? ఇష్వాకుస్కి ఫిడెట్రీస్. అర్థమవుతుందా? శాతవాహన తర్వాత ఇష్వాకులు కింగ్స్ కాబట్టి వాళ్ళకి కొంతమంది ఫిడెట్రీస్ ఉంటారు. ఆ ఫిడెట్రీస్లో ఎవరు? కర్నూలు కడపకు సంబంధించిన ట్రైబ్స్ ఉంటారు. హిరణ్య అనే ఒక ట్రైబ్ ఉంటుంది. ఈ హిరణ్య ట్రైబ్ ఏం చేస్తుందంటే, పల్లవాలు ఇష్వాకులను ఓడించినా కానీ మేము ఇష్వాకుల సామంతులం కానీ పల్లవులకు సామంతులు కాదు అని చెప్పేసి పల్లవాస్ పైన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తారు. వాళ్ళు ఇష్వాకులనే ఓడించిన వాళ్ళకు వీళ్ళు ఒక మ్యాటరే కాదు. కాబట్టి ఏమవుతుంది, పల్లవాలు ఈ హిరణ్య అనే వీళ్ళని కూడా ఓడించడం జరుగుతుంది. వీళ్ళు అప్పుడు ఎక్కడికి వస్తారు? కర్ణాటక ప్రాంతానికి వస్తారు. కర్ణాటక ప్రాంతానికి వచ్చి పక్కన మయూర శర్మ అని ఒక అతను ఉంటాడు. కాదంబ డైనాసిటీ ఒకటి ఉంటుంది. ఆ కాదంబ డైనాసిటీకి సంబంధించిన మయూర శర్మతో కలిసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందే మనకు బాదామి చాళుక్యాస్ అవుతారు వాళ్ళు. అంటే బాదామి చాళుక్యాస్కి సంబంధించింది ఎక్కడుంది, రూట్స్ ఎక్కడున్నాయి? తెలంగాణ ఆంధ్ర హిస్టరీలో ఉంది. ఎందుకంటే వాళ్ళు హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలించే ఒక కింగ్స్. ఎప్పుడైతే పల్లవాస్ ఇష్వాకుస్ని డిఫీట్ చేశారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేక పల్లవాళ్ళ పైన తిరుగుబాటు చేస్తే పల్లవాళ్ళు వీళ్ళని డిఫీట్ చేయడం వల్ల వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. కర్ణాటక ప్రాంతంలో మనకు కాదంబకు సంబంధించిన మయూర శర్మతో పాటు కలిసి బాదామి చాళుక్యాస్ అని ఒక డైనాసిటీని ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి, బాదామి చాళుక్యాస్ ఎక్కడ? కర్ణాటక ప్రాంతంలో మనకు బాదామి చాళుక్యాస్ ఉంటారు. ఈ బాదామి చాళుక్యాస్ తరచుగా యుద్ధాలు చేసేది ఎవరితోటి? పల్లవాస్ తోటి యుద్ధాలు చేస్తారు. తర్వాత ఒకసారి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో వేంగి అని ఉంటుంది, ఏలూరు అని ఉంటుంది. ఆ ఏలూరు ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నది ఎవరు అంటే బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్ ఎవరు? ఒకానొక టైం పీరియడ్లో హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు బాదామి చాళుక్యాస్ అయ్యారు. వాళ్ళు వేంగి ప్రాంతాన్ని ఏం చేశారు? ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకొని వాళ్ళ తమ్ముడిని ఇక్కడ రిప్రజెంటేటివ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధన అని ఒక అతను ఉంటాడు. సో పులకేశి కుబ్జ విష్ణువర్ధన ఇప్పుడు ఎక్కడ కింగ్ అయ్యాడు? వేంగిలో కింగ్ అయ్యాడు. సో వీళ్ళను మనం ఏమంటున్నామంటే వేంగి చాళుక్యాస్ అంటున్నాం. వేంగి చాళుక్యాస్ లేదా ఈస్టర్న్ సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళకున్న ఇంకొక పేరే ఈస్టర్న్ చాళుక్యాస్ అంటున్నాం. ఓకే, సో వీళ్ళు వెస్ట్లో ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ బాదామి చాళుక్యాస్. ఈ బాదామి చాళుక్యాస్ని తర్వాత కాలక్రమంలో డిఫీట్ చేసే వాళ్ళు ఎవరంటే రాష్ట్రకూటాస్. ఓకేనా, బాదామి చాళుక్యాస్ని డిఫీట్ చేసేది రాష్ట్రకూటులు కూడా ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? కర్ణాటకకి సంబంధించింది. ఈ రాష్ట్రకూటులను డిఫీట్ చేసే వాళ్ళు ఎవరంటే బాదామి చాళుక్యాస్లో లాస్ట్ తరం మిగిలిపోయి ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళపైన రైవల్రీ పెంచుకొని సరైన అదును చూసి రాష్ట్రకూటాస్ని డిఫీట్ చేసి మళ్ళీ చాళుక్యాల వంశం వస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం? కళ్యాణి చాళుక్యాస్ అంటాం. ఓకేనా, బాదామి చాళుక్యాస్, రాష్ట్రకూటాస్. ఈ రాష్ట్రకూటాస్ని డిఫీట్ చేసింది ఎవరు? కళ్యాణి చాళుక్యాస్. వీళ్ళను మనం ఏమంటున్నామంటే వెస్టర్న్ చాళుక్యాస్ అంటాం, ఎందుకంటే ఇది వెస్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీళ్లకు ఫిడెటరీ లాగా వేములవాడ నుంచి పరిపాలించిన వాళ్ళను మనం వేములవాడ చాళుక్యాస్ అంటున్నాం. ముదిగొండ, ఖమ్మం నుంచి పరిపాలించిన వాళ్ళను మనం ముదిగొండ చాళుక్యాస్ అంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా ఒకవేళ ఈ డైమెన్షన్ తీసుకుంటే వేంగిలో ఉన్నది ఈస్టర్న్ చాళుక్యాస్, ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉన్నది బాదామి చాళుక్యాస్ ఉన్నారు, తర్వాత రాష్ట్రకూటాస్, కళ్యాణి చాళుక్యాస్. వీళ్ళ దగ్గర పనిచేసిన ఫిడటరీ కింగ్స్ వేములవాడ నుంచి వేములవాడ చాళుక్యాస్, ముదిగొండ ఖమ్మం చాళుక్యాస్ని మనం ఏమంటున్నాం? ముదిగొండ చాళుక్యాస్ అంటాం. సో తెలంగాణ హిస్టరీలో మనకు ఓన్లీ వేంగి చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్ గురించే ఉంటుంది. రిమైనింగ్ మనకు మొత్తం ఇండియన్ హిస్టరీలో వస్తుంది. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ముదిగొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్ అని నేర్చుకుంటే కనెక్టింగ్ మిస్ అవుతుంది. కాబట్టి ఇది మనం క్లియర్గా చూడాల్సి వస్తుంది, లేదా ఇది మనంతకు మనం డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ పుస్తకంలో మనం క్లియర్గా చదివితే ఈ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కడున్నారో చాళుక్యులకు సంబంధించింది తెలంగాణ హిస్టరీలో, ఏపీ హిస్టరీలో ఉన్నారు. కానీ వాళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి? కర్ణాటక ప్రాంతం నుంచి పరిపాలించడం చూస్తుంది. ఓకేనా, సో సరే, ఇదంతా ఎందుకు? మనకు కాయిన్స్ అని రాసుకున్నారు కదా, కాయిన్స్ దగ్గర నుంచి రండి. సో కాయిన్స్ దగ్గర నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ రాసుకోండి, నుమిస్టమాటిక్స్. సో నుమిస్టమాటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ కాయిన్స్. ఓకే, ద రీసెర్చ్ ఆన్ కాయిన్స్ అండ్ స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ నోన్ యాజ్ numismatics. The research over
కాయిన్స్ అండ్ స్టడీ ఆఫ్ కాయిన్స్ known as numismatics. ఓకేనా? అంటే చరిత్రలో మనకేంటి ఏమైనా కాయిన్స్ పైన రీసెర్చ్ చేసినా వాటిని స్టడీ చేసినా దాన్ని మనం ఏమంటున్నాం, నుమిస్టమాటిక్స్ అంటున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ద శాతవాహన కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ the Shatavahana coins were found near Nagarjunakonda, okay, comma, Shalihundam, ekkadundi, Srikakulam, Shalihundam, comma, అత్తిరాల ఎక్కడ, కడప, అత్తిరాల కడప. తర్వాత వినుకొండ ఎక్కడుంది, గుంటూరు డిస్టిక్, కామా, పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే మ్యాక్సిమం పోర్షన్స్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేవి. ఈవెన్ మనకు నర్మదా రివర్ వరకు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అని రాయండి. పర్టికులర్గా మనకి ఎక్కువగా ఇక్కడ, తర్వాత పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇక్కడ మొత్తం వీళ్ళ కాయిన్స్ దొరికాయి అంటే అర్థం ఏంటి, వాళ్ళ పరిపాలన అక్కడక్కడ కూడా ఉందని అర్థం. సపోజ్ ఇప్పుడు శాతవాహన కాయిన్స్ ఒకవేళ అస్సాంలో దొరికాయి అనుకోండి, వాట్ వాజ్ 2 రీజన్స్ ఏముండొచ్చు, ఈ 2 ప్రాంతాల మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ అన్న జరిగి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ అధీనంలో డైరెక్ట్గా ఆ ప్రాంతం ఉండిండొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ ఢిల్లీలో శాతవాహన కాయిన్స్ దొరికాయి అనుకోండి, ఆ కాయిన్స్ దొరికాయంటే ఏంటి, ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళకు ట్రేడ్ అండ్ కామర్స్ రిలేషన్స్ అన్నీ ఉండాలి, అంటే ఈ వర్తకం వాణిజ్యం కానీ, లేదా ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించి ఉండవచ్చు. సో ఆ విధంగా మనకు ఎక్కడెక్కడ దొరికాయంటే మొత్తం మ్యాక్సిమం తెలంగాణ, ఆంధ్ర కాయిన్స్ దొరికాయి. ఎట్ ద సేమ్ టైం మహారాష్ట్ర, తర్వాత ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తంలో కూడా మనకు అక్కడక్కడ వీళ్ళ కాయిన్స్ దొరికాయి. సో స్టడీ ఆఫ్ కాయిన్స్ని మనం ఏమంటున్నాం, నుమిస్టమాటిక్స్ అంటున్నాం. ఓకే, నుమిస్టమాటిక్స్ అంటున్నాం. నెక్స్ట్ ప్లీజ్ నోట్ డౌన్. మింట్ సెంటర్ వాజ్ ఎక్స్కవేటెడ్. మింట్ సెంటర్, MINT, మింట్ సెంటర్ అంటే ఏంటి, కరెన్సీ ఈ కాయిన్స్కి సంబంధించి దాన్ని ముద్రణాలయం అంటాం. అంటే ఏంటి, కాయిన్స్ని అక్కడ తయారు చేసేదాన్ని మనం మింట్ సెంటర్ అంటాం. సో ఇక్కడ శాతవాహనులకు సంబంధించిన మింట్ సెంటర్ మనకి ఎక్కడుంది అంటే రాసుకుంటాం. ద మింట్ సెంటర్ ఆఫ్ శాతవాహనాస్, కొండాపూర్. ఓకే, మింట్ సెంటర్ ఆఫ్ శాతవాహనాస్ ఒక కోలన్ పెట్టి కొండాపూర్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ దే అంటే ఎవరు, శాతవాహనాస్ ఇష్యూడ్ పొటిన్ కాయిన్స్, పొటిమ్ కాయిన్స్, శాతవాహనాస్ ఇష్యూడ్ పొటిమ్ కాయిన్స్, కామా, లెడ్ కాయిన్స్, LEAD, లెడ్, పొటిన్ నాణాలు మరియు సీసపు నాణాలు. ఓకే, పొటిమ్ అండ్ సీసపు. సో పొటిమ్ అంటే ఏంటి, పొటిమ్ కాయిన్స్ అంటే నథింగ్ బట్, ప్లీజ్ నోట్ డౌన్, పొటిమ్ కాయిన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ పొటిమ్ కాయిన్స్, POTIM, పొటిమ్ కాయిన్స్, POTIN, పొటిన్ కాయిన్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ లెడ్, బ్రాస్ అండ్ కాపర్. పొటిన్ కాయిన్స్, POTIN, పొటిన్ కాయిన్స్లో మనకేముంటాయి, పొటిన్ కాయిన్స్లో ఏమేమి ఉంటాయి అంటే కాంబినేషన్ ఆఫ్ లెడ్, LEAD, లెడ్, బ్రాంజ్ అండ్ కాపర్. ఈ 3 మిశ్రమాలు చేసి మనకు ఒక మెటల్ బయటకు వస్తుంది, దాన్ని అలాయ్ అంటాం. ఆ అలాయ్ కాయిన్స్ని మనం ఏమంటున్నాం, పొటిన్ కాయిన్స్ అంటున్నాం. POTIN, కాంబినేషన్ ఆఫ్ లెడ్, కాపర్ అండ్ బ్రాంజ్. ఓకే, సో సీసం, తగరం, రాగి, ఈ 3టిని కలిపి మనం
పొటిన్ కాయిన్స్ అంటున్నాం. సో వీళ్ళు శాతవాహనాస్ ఇష్యూ చేసిన కాయిన్స్లో మనకి ఎక్కువగా పొటిన్ కాయిన్స్ ఉన్నాయి, లెడ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ కంటిన్యూషన్. దే ఆల్సో ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్. సిల్వర్ కాయిన్స్, ఈ సిల్వర్ కాయిన్స్ని ఏమంటాం మనం? కర్షపనాస్ అంటాం. దే ఆల్సో ఇష్యూడ్ సిల్వర్ కాయిన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ కర్షపనాస్. They also issued silver coins that is known as Karshapanas. Okay. Next, the Shatavahana coins also contained the symbols of the Shatavahana coins were also contained the symbols of ఉజ్జయిన్ సిటీ ఉంటుంది కదా, ఆ ఉజ్జయిన్కి సంబంధించిన గుర్తు కూడా ఉంటుంది వాళ్ళ కాయిన్స్ పైన, ఉజ్జయిన్. ద శాతవాహన కాయిన్స్ కంటైన్ ద సింబల్స్ ఆఫ్ ఉజ్జయిన్, కామా స్వస్తిక్, త్రిరత్న, ఉజ్జయిన్, స్వస్తిక్. నెక్స్ట్ షిప్ సింబల్, షిప్. ఓకే, షిప్. అండ్ ఇవే కాకుండా ఇంకేమున్నాయి రాసుకోండి. బుల్, ఎలిఫెంట్, హార్స్ అండ్ లయన్. బుల్, ఎలిఫెంట్, హార్స్ అండ్ లయన్. సో వీళ్ళు ఇచ్చిన కాయిన్స్ పైన మనం ఈ సింబల్స్ అన్నీ చూడవచ్చు. త్రిరత్న, స్వస్తిక్, ఉజ్జయిన్, తర్వాత వచ్చేసి షిప్ సింబల్, బుల్, ఎలిఫెంట్, హార్స్, తర్వాత ఇంకేం రాస్తారు? లయన్. ఇవన్నీ సింబల్స్ వీళ్ళ కాయిన్ పైన ఉండవు. సో రీసెర్చ్ ఆన్ కాయిన్స్ని మనం ఏమంటున్నాం? నుమిస్టమాటిక్స్ అంటున్నాం. ఓకే, వీళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్ ఏమేమి ఉన్నాయి మనకు? పొటిన్ కాయిన్స్ ఉన్నాయి. పొటిన్ కాయిన్స్ అంటే బట్ బ్రాంజ్, కాపర్ అండ్ లెడ్ ఇవన్నిటిని కలిపి ఒక మిశ్రమం చేస్తే అలాయ్ అంటాం. ఆ అలాయ్ కాయిన్స్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం లెడ్ కాయిన్స్ సపరేట్గా ఇచ్చారు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్ పైన మనకున్న సింబల్స్ ఏంటి? త్రిరత్న, స్వస్తిక్, షిప్, ఉజ్జయిన్. తర్వాత ఎనిమల్స్ ఏంటి మనకు? బుల్, ఎలిఫెంట్, హార్స్ అండ్ లయన్. సో మనకి ఎప్పుడైనా ఎగ్జాంపుల్లో స్టేట్మెంట్ బేసిస్లో వచ్చినప్పుడు శాతవాహన కాయిన్స్ ఆల్సో కంటైన్ ద సింబల్స్ ఆఫ్ ఉజ్జయిన్ అన్నారు అనుకోండి, కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు గౌతమిపుత్ర శాతకర్ణి ఏంటి అంటే ఉజ్జయిన్ కింగ్ను ఓడించి ఆయన కాయిన్స్ను రీఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ కాయిన్స్ పైన ఉజ్జయిన్ సింబల్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్లో రాసుకోండి. ద హార్స్ సింబల్ కాయిన్స్ వర్ ఫౌండ్. ద హార్స్ సింబల్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ ఆదంపూర్. The horse symbol coins were found in Adampur. Adampur ekkadundi? Kadapalo undi. The horse symbol coins were found in Adampur, that is in Kadapa. Adampur, that is in Kadapa. Next, ఇంకొకటి వీరాపురంలో ఒక కాయిన్ దొరుకుతుంది. కర్నూలు దగ్గర వీరాపురం. సో ఈ వీరాపురంలో ఒక కాయిన్ దొరికితే ఆ కాయిన్ పైన ఒక సైడ్ శాతవాహన కింగ్ సింబల్ ఉంటుంది, ఇంకో హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది కదా. అలా మనకు ఒక సైడ్ ఏంటి అంటే హుకుశ్రీ అనే శాతవాహన కింగ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి అంటే టైబరస్ అనే ఒక రోమన్ కింగ్ ఉంటుంది. అంటే మనకు హెడ్ అండ్ టెయిల్స్ ఏ విధంగా ఉంటాయో ఒక సైడ్ శాతవాహన కింగ్ ఉన్నాడు, ఇంకొక సైడ్ రోమన్ కింగ్ ఉన్నాడు. ఆ కాయిన్ మనకు ఎక్కడ దొరికిందంటే కర్నూలు దగ్గర వీరాపురంలో దొరికింది. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. ద కాయిన్స్ విచ్ వర్ ఫౌండ్ నియర్ వీరాపురం ఆఫ్ కర్నూల్. The coins which were found near Veerapuram of Kurnool, contained the portraits of Hukushri, okay. Next,
టిబెరస్, రోమన్ కింగ్ టిబెరస్, TIBERUS, రోమన్ కింగ్ టిబెరస్. కొన్ని పుస్తకాల్లో టైబీరియస్ అని కూడా ఉంటుంది, అతని ప్రొనౌన్సియేషన్ టిబెరస్ ఆర్ టైబీరియస్. ఓకేనా. నెక్స్ట్, శాతవాహనాస్ కాయిన్స్ ఆల్సో కంటైన్డ్ సర్టెన్ నేమ్స్ సచ్ as శాతవాహన కాయిన్స్ ఆల్సో contained certain names such as సదవాహనులు, సాదవాహనులు. అంటే వాళ్ళ కాయిన్స్ పైన ఈ పేర్లు ఉండేటువంటి సదవాహనులు ఆర్ సాదవాహనులు. ఓకేనా. సో కాయిన్స్ని న్యూమాస్టమాటిక్స్ అంటాం. తర్వాత వీళ్ళ టంకశాల, మింట్ సెంటర్ ఎక్కడ దొరికింది మనకు? కొండాపూర్. సో కొండాపూర్లో శాతవాహనులకు సంబంధించిన మింట్ సెంటర్ దొరికింది. వాళ్ళు ఇష్యూ చేసిన కాయిన్స్ ఏంటి మనకు? పొటిమ్ కాయిన్స్, లెడ్ కాయిన్స్ అన్నారు. సిల్వర్ కాయిన్స్ని మనం ఏమన్నాం? కర్షపనాస్ అన్నాం. సో వాళ్ళ కాయిన్స్ పైన ఉండే సింబల్స్ ఏంటి? జనరల్గా ఉజ్జయిన్, స్వస్తిక్, తర్వాత షిప్ సింబల్ ఉంది. ఓకే, షిప్ సింబల్, స్వస్తిక్, ఉజ్జయిన్ ఇలాంటి సింబల్స్ ఉన్నాయి. ఎనిమల్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి? బుల్, ఎలిఫెంట్, హార్స్ అండ్ లయన్ ఇలాంటి సింబల్స్ కూడా ఉన్నాయి. తర్వాత కాలక్రమంలో మనకు దొరికింది ఏంటి? వీరాపురంలో దొరికిన ఒక కాయిన్ పైన ఇద్దరు కింగ్స్ ఉన్నారు. ఒకరు శాతవాహనులకు సంబంధించిన కుకుస్ట్రీ, ఇంకొక వ్యక్తి రోమన్ ఎంపరర్ టిబెరస్. ఓకే, ట్రైబియస్ అని కూడా అంటారు, టిబెరస్ అని కూడా అంటారు. సో ఈ కాయిన్ మనకి ఎక్కడ? కర్నూలు దగ్గర దొరికింది. సో అదేవిధంగా మనకు హార్స్ సింబల్ ఉన్న కాయిన్స్ ఎక్కడ దొరికాయి? ఆదంపూర్లో దొరికాయి. ఆదంపూర్ ఎక్కడుంది మనకు? కడప దగ్గరలో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం రాసుకోవాల్సింది, వీళ్ళకి సంబంధించిన రాజధాని, క్యాపిటల్ సిటీస్. సో ప్లీజ్ నోట్ డౌన్, క్యాపిటల్ సిటీస్ అండ్ థియరీస్ అంటే సేమ్. వీళ్ళ జన్మస్థలానికి సంబంధించిన థియరీస్ ఏ విధంగా ఇచ్చారో దానికి సంబంధించింది కూడా క్యాపిటల్ సిటీ. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చారు అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు, లేదు పలానా ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిందని కొన్ని థియరీస్ ఉంటాయి. మొత్తం 3 థియరీస్ ఉన్నాయి, అవి రాసుకోండి. క్యాపిటల్ సిటీ థియరీస్, రాజధానులు, సిద్ధాంతాలు. ఏంటండి? కాయిన్స్ మనకు తెలంగాణకు సంబంధించిన మ్యూజియంలో అక్కడ దొరుకుతాయి. ఒకవేళ మీకు ఏవైనా చరిత్రకు సంబంధించిన దీని డీటెయిల్స్ కావాలంటే మనకు నిజాం కాలేజ్ ఆపోజిట్లో ఒకటి ఆఫీస్ పేరు గుర్తు రావట్లేదు, అక్కడికి వెళ్తే మీకు బయట కూడా, మ్యూజియం బయట కూడా మీకు ఈ రాక్ ఇన్స్క్రిప్షన్లు దొరుకుతాయి. ఎవరి టైం పీరియడ్లో? అసెంబ్లీయా లేకపోతే అది నిజాం కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు బయట కనిపిస్తుంటుంది పలానా టైం పీరియడ్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ అని చెప్పి, అవి ఓపెన్లోనే ఉంటాయి. మీరు అక్కడ చూస్తే దానిపైన కొన్ని రాతలు అలాంటివి ఉన్నాయి. సో మీరు ఏంటంటే జస్ట్ చూడండి, చదవకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు పుస్తకాలు చదవడమే చాలా కష్టంగా ఉంది, అవి మళ్ళీ మనం చదివి అర్థం చేసుకోలేము. కాకపోతే జస్ట్ మీరు ఏంటంటే యూ కెన్ టచ్ ఇట్. ఆ ఇన్స్క్రిప్షన్ పైన మీకు ఏ విధంగా రాతలు ఉన్నాయి అవన్నీ తెలుస్తుంది, ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి అనేది. సో అందులో మనం ఒకవేళ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు అలో చేస్తే కాయిన్స్ అవన్నీ కూడా ఉండొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, క్యాపిటల్ సిటీ థియరీస్. ఇవన్నీ ఇప్పుడు మనకు ఆ పురావస్తు మ్యూజియాలు ఉంటాయి కదా, అందులో ఉంటాయి చాలా వరకు. సో థియరీస్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్. నెంబర్ 1, ఫస్ట్ థియరీ, కోటిలింగాల టు ప్రతిష్టానపురం. సో ఆయన ఏమని చెప్పాడంటే కోటిలింగాల నుంచి ప్రతిష్టానపురం, సో ప్రతిష్టానపురం నుంచి అమరావతి. ఇదొక థియరీ. కోటిలింగాల టు ప్రతిష్టానపురం, ప్రతిష్టానపురం టు అమరావతి. సైడ్కి ఇలా రాసుకుంటే ఈ విధంగా బెటర్, కోటిలింగాల టు ప్రతిష్టానపురం, ప్రతిష్టానపురం టు అమరావతి, లేదా అలా రాసినా పర్లేదు. ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి. పివి పరబ్రహ్మ శాస్త్రి, పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి. పివి పరబ్రహ్మ శాస్త్రి,
రాజారెడ్డి. నెక్స్ట్ ఏ బలరామమూర్తి. ఏ బలరామమూర్తి. బలరామమూర్తి. సో ఈయన ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం ఏంటి, వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ సిటీ కోటిలింగాల, సెకండ్ క్యాపిటల్ సిటీ ఏంటి ప్రతిష్టానపురం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అమరావతికి వెళ్ళింది అని చెప్పేసి ఈయన ఇచ్చిన థియరీ. సెకండ్ థియరీ ప్రతిష్టానపురం టు అమరావతి. సెకండ్ థియరీ ప్రతిష్టానపురం టు అమరావతి. ప్రతిష్టానపురం టు అమరావతి. ప్రతిష్టానపురం టు అమరావతి. ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది పిటి శ్రీనివాస్ అయ్యంగార్. పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అండ్ వివి మిరాసి. వివి మిరాసి. పిటి శ్రీనివాస్ అయ్యంగార్, వివి మిరాసి. ఇతను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ప్రతిష్టానపురం నుంచి అమరావతికి వెళ్ళింది. పిటి శ్రీనివాస్ అయ్యంగార్, వివి మిరాసి. మనకు విదర్భ థియరీ ఉంది కదా, ఆ వివి మిరాసియే సేమ్ ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాడు. వివి మిరాసి. వివి మిరాసి. ఓకే. నెక్స్ట్ థర్డ్ శ్రీకాకుళం టు అమరావతి. శ్రీకాకుళం టు అమరావతి. శ్రీకాకుళం టు అమరావతి అండ్ అమరావతి టు ప్రతిష్టానపురం. శ్రీకాకుళం టు అమరావతి, అమరావతి టు ప్రతిష్టానపురం. ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరంటే బార్నెట్. బార్నెట్ ఇచ్చిన సిద్ధాంతం. బార్నెట్. అందుకే బార్నెట్ ఏమని చెప్పాడు, ఫస్ట్ వీళ్ళ ఆరిజిన్ ఎక్కడుంది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పాడు కదా. అందుకని ఫస్ట్ వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏమనుంది, శ్రీకాకుళం. తర్వాత శ్రీకాకుళం నుంచి అమరావతి, అమరావతి నుంచి ప్రతిష్టానపురం అని చెప్పాడు. అందుకని మనకు ఆ థియరీలో ఆంధ్ర ప్రాంతానికి అని చెప్పిన దగ్గర బార్నెట్ కూడా ఉన్నాడు. ఓకే. ఒక 2 minutes తీసుకుని అవి చదవండి ఒకసారి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. బోర్ కొడుతుంది అయినా కానీ తప్పదు. ట్రిక్కా ఎక్కువసార్లు రిపీట్ చేసుకోవడం అంతే. నిజమే అండి అది. నేను అందుకే క్లాస్లో 2-3 సార్లు ఎందుకు చెప్తానంటే ఇంకా తప్పదు, కొన్ని తప్పనిసరి పరిస్థితులలో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీరు ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం అది మీరు రివిజన్ చేస్తే మీరు కూడా ఈజీ అయిపోతుంది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా, కాబట్టి ఎక్కువ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా ఫస్ట్ టైం విన్నప్పుడు అన్నీ కష్టంగానే ఉంటాయి, కాకపోతే మనం దాన్ని రివైజ్ చేసి దానిపైన మన నోట్స్ రాసుకుంటూ ఉండి దాన్ని టైం టు టైం రివైజ్ చేస్తే బెటర్. ద బెస్ట్ వే ఏంటంటే రోజు మీరు రివైజ్ చేసినా మళ్ళీ సాటర్డే సండే ఒకసారి ఆ వీక్ జరిగిందంతా రివైజ్ చేయాలి. మళ్ళీ లాస్ట్ వీక్లో ఆ 4 weeksలో ఏమేమి చెప్పారు మొత్తం రివైజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. మళ్ళీ ఫోకస్ ఆన్ కరెంట్ ఓరియంటెడ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసి చదవాలి ఏ టాపిక్ అయినా. కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎన్విరాన్మెంట్ అవుతుంది కదా మీకు, ఏ టాపిక్ అవుతుంది? బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? సార్ చెప్పింటారు కదా, లేకపోతే తర్వాత చెప్తారేమో, కానీ మీకు అయిపోయింటే చెప్పండి. పోనీ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్లో వచ్చింది ఎన్విరాన్మెంట్ యాక్ట్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందా? ఎండింగ్కి వచ్చారు కదా. ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది జనరల్గా? పోనీ పాలిటీలోనన్నా జనరల్గా అప్పుడప్పుడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటుంది కదా, అదే చెప్పండి. ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఏంటి, బయోడైవర్సిటీ యాక్ట్ ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అంటే ఏంటి? వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఒకటే చెప్తలేరు, నేనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాను. సరే, ఇప్పుడు కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి ఎందుకంటే, కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. ఇంకా మీకు ఆన్సర్ తెలియనప్పుడు నేనే చెప్పాలి కదా, తప్పదు. ఇంకా ఒరిస్సాలో ఉంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కపిలాష్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఒక
క్యాపిటల్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది, క్యాపిటల్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ ఆఫ్ ఒరిస్సా వెళ్తుంది. ఏదైనా నేషనల్ పార్క్ కానీ ఇలాంటి వైల్డ్ లైఫ్ సాంచురీస్ నుంచి మనకి ఇలాంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సెప్ట్స్ వెళ్ళినప్పుడు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ అనేది ఉంటుంది. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ వీళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప అందులో నుంచి మనం ఏంటి అంటే ఇలాంటి రోడ్డు వేయడానికి అలాంటిది లేదు. సో ఇలాంటి దానికి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఏంటి, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇచ్చింది. కాబట్టి మన ఇండియాలో చాలా టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉంటాయి, నేషనల్ పార్క్స్ ఉంటాయి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఒక 58 ఉన్నాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము, ఇంపాసిబుల్. కానీ ఏవైతే ఒక 1-2 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉన్నాయో ఆ టైగర్ రిజర్వ్స్ అనేవి ఇంపార్టెంట్. వాళ్ళు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటిపైన అడగొచ్చు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి ఈరోజు కరెంట్ ఓరియంటెడ్గా ఈ టాపిక్ ఉంది కాబట్టి ఒకవేళ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి మనకు ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ గుర్తున్నట్టు, కపిలాష్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఒడిస్సా. అక్కడ ఇన్సిడెంట్ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం దీనికి సంబంధించిన 6 హెక్టార్స్కి సంబంధించిన ఒక ల్యాండ్ వాళ్ళు ఈ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ కోసం ఇవ్వడం జరిగింది, నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రాజెక్ట్ని నేషనల్ పార్క్ కానీ వీటి గుండా తీసుకెళ్లాల్సి వస్తే మనకు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఫారెస్ట్ డిపార్ట్మెంటా, లేకపోతే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డా అని అడుగుతారు. ఆ కోణంలో మనకి ఇవి గుర్తుండాలి. ఓకేనా? అందుకని మీరేంటంటే కరెంట్ అఫైర్స్ పైన చాలా ఫోకస్ చేస్తూ చదువుకోండి ఇవన్నీ, అది చాలా ఇంపార్టెంట్. అవి వదిలేసారా మన ప్రిపరేషన్ హాఫ్ మాత్రమే అవుతున్నట్టు. ఓకే, ప్లీజ్ ఫోకస్ ఆన్ కరెంట్ ఓరియంటెడ్ టాపిక్స్. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన అడగాలంటే ఖరగ్పూర్ ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఖరగ్పూర్ ఏమని ఇచ్చారు వాళ్ళు, వాళ్ళ రీసెర్చ్లో ఏమని తెలిసింది, క్లైమేటిక్ చేంజెస్ వల్ల మనకు ఐవీసీ అనేది అంతమైంది అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. సరే, ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? 1986. ఓకే, నెక్స్ట్ బయోడైవర్సిటీ యాక్ట్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్. పర్లేదు చెప్పండి, నేనేం తెలుసుకున్నాను, నాకు కొంచెం తెలుస్తుందిగా. మీ దగ్గర పెట్టుకుంటే ఎట్లా, నాకు తెలవాలి కదా అన్నీ. సరే వదిలేసేయండి. ఎక్కడి వరకు అయింది? నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాను, మీరు రావట్లేదండి. సరే, ఎక్కడి వరకు అయింది మనకు? కాయిన్స్ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్, సైడ్ హెడ్డింగ్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్. ఎపిగ్రఫీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఎపిగ్రఫీ, ఎపిగ్రఫీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అసలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? శాసనాలు. అది ట్రాన్స్లేషన్. నేను అడిగేది మీనింగ్ అడుగుతున్నాను. ఇన్స్క్రిప్షన్ అంటే చెప్పండి. ఇన్స్క్రిప్షన్ అంటే ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి? ఏదైనా హార్డ్ సర్ఫేసెస్. ఓకేనా? ఎనీ ఆర్డర్స్ దట్ వర్ బీయింగ్ కార్వ్డ్ ఓవర్ హార్డ్ సర్ఫేసెస్, దోస్ వర్ నోన్ యాజ్ ఇన్స్క్రిప్షన్స్. సో స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ కానీ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. సరేనా? సో ఇప్పుడు స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎపిగ్రఫీ. సో శాతవాహనులకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్, అది ఇచ్చిన వాళ్ళ పేర్లు రాసుకుందాం. ఓకేనా? సో నెంబర్ 1 నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. నెంబర్ 1 నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఇష్యూ చేసింది ఎవరు? దేవి నాగానిక. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసింది దేవి నాగానిక. ఓకే, నెక్స్ట్ బిల్సా ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ గివెన్ బై దేవి నాగానిక. బిల్సా ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ఏదైనా ఒక పర్సన్ ఇస్తారు, అది డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. హైదరాబాద్లో ఇస్తే దాన్ని ఏమంటారు? హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటారు. సో ఇక్కడ నానాఘాట్ అనే ఒక ప్రాంతంలో ఇచ్చారు కాబట్టి దాన్ని నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అంటున్నాం. నెక్స్ట్ బిల్సా ఇన్స్క్రిప్షన్. సో బిల్సా ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై శాతకర్ణి II.
శాతకర్ణి 2. శాతకర్ణి 2. నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ. ఓకే, గౌతమి బాలాశ్రీ ఎవరు? మదర్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, నెక్స్ట్ కార్లే ఇన్స్క్రిప్షన్. కార్లే ఇన్స్క్రిప్షన్ పులోమావి 2. పులోమావి 2. కార్లే ఇన్స్క్రిప్షన్ పులోమావి 2. నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ ఆర్ ధరణికోట ఇన్స్క్రిప్షన్. ధరణికోట ఇన్స్క్రిప్షన్ ఆర్ అమరావతి ఇన్స్క్రిప్షన్. ధరణికోట ఇన్స్క్రిప్షన్ ఆర్ అమరావతి ఇన్స్క్రిప్షన్ గివెన్ బై సేమ్ పులోమావి 2. పులోమావి 2. నెక్స్ట్ చినగంజాం ఇన్స్క్రిప్షన్. చినగంజాం ఇన్స్క్రిప్షన్. చినగంజాం inscription. So Chinaganjam inscription was given by Yagnasri Shatakarni. Yagnasri Shatakarni. So Nanagat inscription Devi Naganika, Bilsa inscription Shatakarni 2, Nasik inscription Gautami Balasri, Karle inscription and Dharnikota inscription Pulomavi 2 and Chinaganjam inscription Yagnasri Shatakarni. Next Nagarjunakonda inscription. నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ విజయశ్రీ శాతకర్ణి. విజయశ్రీ శాతకర్ణి. సో జనరల్గా ఈ నాగార్జునకొండను మనం ఏమనే వాళ్ళం అంటే విజయపురి పట్టణం అనేవాళ్ళం. విజయపురి పాత పేరు ఏంటి? విజయపురి పట్టణం. ఈ విజయపురిని కన్స్ట్రక్షన్ చేసింది మనకి ఎవరంటే విజయశ్రీ శాతకర్ణి. సో అతను ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ని మనం ఏమంటున్నాం? నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అంటున్నాం. ఎవరు? విజయశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ కొడవలి ఇన్స్క్రిప్షన్. కొడవలి. కొడవలి ఇన్స్క్రిప్షన్ చందశ్రీ శాతకర్ణి. చందశ్రీ శాతకర్ణి. CHANDA చందశ్రీ శాతకర్ణి. కొడవలి ఇన్స్క్రిప్షన్ చందశ్రీ శాతకర్ణి. ఓకే, కొడవలి అంటే ప్రాంతం పేరు. నెక్స్ట్ గుడ్డలి ఇన్స్క్రిప్షన్ అలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? మళ్ళీ ఎవరన్నా సార్ కొడవలి అని చెప్పాడు గుడ్డలి ఇలాంటివి లేవు. మళ్ళీ ముందే చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటివి లేదు, ఇది ప్రాంతం పేరు. సరేనా? నెక్స్ట్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఓకే, మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు అంటే పులోమావి 3. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పులోమావి 3. ఓకే, పులోమావి 3. సో ఇవన్నీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ శాతవాహన కింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని ఎపిగ్రఫీ అంటున్నాం, స్టడీ ఆఫ్ కాయిన్స్ని నుమిస్టమాటిక్స్ అంటున్నాం. సో వీళ్ళ కాయిన్స్, వీళ్ళ ఇన్స్క్రిప్షన్, ఇవన్నీ మనకి ఏంటంటే సోర్సెస్. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత 1 by 1 వెళ్తాం. ఫస్ట్ ఎవరు? శ్రీముఖుడు. తర్వాత ఎవరు? కన్హ. శాతకర్ణి 1, శాతకర్ణి 2, ఆ విధంగా అందరు కింగ్స్ని చూసుకొని లాస్ట్ కింగ్ ఎవరు? మనకు పులోమావి 3. ఆ పులోమావి 3 ఏంటి ఇచ్చింది? మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ శ్రీశాంత మూల అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, హీ స్టార్టెడ్ రివోల్ట్ అగెన్స్ట్ పులోమావి 3 అండ్ హీ డిక్లేర్డ్ ఇండిపెండెంట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ ఇష్వాకుస్ డైనాసిటీ. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర సొసైటీ ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర కల్చర్ ఏ విధంగా డెవలప్ అయింది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా డెవలప్ అయింది, వాళ్ళ దగ్గర ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఏ విధంగా డెవలప్ అయిందో ఆ ఓరియంటేషన్లో చూస్తాం. ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ చూస్తాం. ఏ కింగ్స్ ఉన్నారో చూస్తాం, వాళ్ళ టైం పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్స్ చూస్తాం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, కల్చరల్ డెవలప్మెంట్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, సొసైటీ, తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్స్. ఆ విధంగా చూసి దాన్ని కంక్లూడ్ చేస్తాం. ఏదైనా శాతవాహనాస్ కానీ ఇష్వాకుస్ కానీ ఇలాంటివి ఏదైనా అవి. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. విల్ మీట్ అగైన్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఓకే,
ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా డౌట్స్? మీకు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా డౌట్స్? ఓకే అండి, థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.